సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో 87th ఇయర్ అంటే అసలు ఏం తింటారు, ఏం చేస్తారు? నేను ఏది వచ్చిన అనుకోవట్లేదండి. యంగ్ 16 to 18 hours పనిచేస్తాను. ప్యూర్ వెజిటేరియన్. నేను బద్ధకం అనేది లేదు. సెక్సాలజీ పట్ల అవగాహన అనేది లేదు అనుకున్నప్పుడు అపోహలు కూడా అట్లాగే ఉన్నాయి కదా. చాలా మంది మగవాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు దాంపత్య జీవితం పాల్గొంటారో చక్కగా ఉంటుంది. బోల్డ్ అన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, అవన్నీ అథెంటిక్ అంటారా? ఎదుటివాడు చెప్పాడని బ్లైండ్ గా వినొద్దు. అంటే సెక్స్ ఒక బూతు, నీచమైంది, నువ్వు దాని మీద మాట్లాడు. 218వ పుస్తకం వీటన్నిటిని మళ్ళీ అడ్రస్ చేస్తూ సరికొత్తగా వస్తుందా? అవునండి, సరికొత్తగా వస్తుంది. కాంప్రహెన్సివ్ కంపానియన్ టు సెక్సాలజీ ఫర్ ఆల్ ఏజెస్ అండ్ జెండర్స్ అని పెట్టారు. సెక్స్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి జీవితం చాలా ఆరోగ్యకరంగా. సాంప్రదాయ విషయం రాదు, సెక్స్ అన్నారు కదా. No, we do all these things. ఇప్పుడు ఆల్ జెండర్స్ అన్నారు, ఇంక్లూడింగ్ LGBTQ కమ్యూనిటీ. అవునండి, అవునండి. లెస్బియన్స్, గే, ట్రాన్స్జెండర్స్ చచ్చిపోతున్నారు. హోమోసెక్షువల్స్ ఉన్నారు. ఆర్టిఫిషియల్ హార్ట్, ఆర్టిఫిషియల్ లంగ్, ఆర్టిఫిషియల్ కిడ్నీ, ఆర్టిఫిషియల్ లివరు, ఆర్టిఫిషియల్ ప్యాంక్రియాస్, చివరికి ఆర్టిఫిషియల్ స్కిన్, ఆర్టిఫిషియల్ బ్రెయిన్ కూడా వస్తుంది. పండంటి బిడ్డను మనం తెచ్చుకోవచ్చు. అంతే. ఎక్స్ట్రీమ్ కాంట్రాస్ట్ అనిపించట్లేదా మీకు? ఒక రకమైన కర్మ సిద్ధాంతం. మనం మత నమ్మికలు, మతాచారాలు, కులం ఒకటి పనికిరాని చెత్తది. కులం కులం కులం, మతం మతం చంపేస్తున్నాయి. నాగారికి మొత్తం 80 మంది. అంతే మేమేమంటామంటే కులరహిత మతరహిత వివాహాలు అని. మాకేం కులం లేదు, మతం లేదు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఈరోజు మనతో పాటుగా అస్సలు పరిచయమే అవసరం లేనటువంటి వ్యక్తి మనకు గెస్ట్గా ఉన్నారు. దాదాపుగా 6 దశాబ్దాలుగా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను దూరం చేస్తూ హేతువాదిగా ఆయన ఇప్పటిదాకా సేవలు అందిస్తూనే ఉన్నారు. అట్ ద సేమ్ టైం గత 55 సంవత్సరాలుగా డాక్టర్గా శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు, మానసికంగా ఉన్నటువంటి రుగ్మతలు, వీటన్నిటినీ దూరం చేస్తున్నటువంటి పర్సన్ జూలై 30వ తారీఖున 87వ జన్మదినం జరుపుకోబోతున్నారు డాక్టర్ సమరం గారు. సమరం గారు నమస్కారం. నమస్తే అండి కవిత గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో సమరం గారికి 86 ఇయర్స్ అయిపోయి 87th ఇయర్లోకి ప్రవేశిస్తున్నారు. సరే, డాక్టర్గా 55 ఏళ్ళు, ఆ తర్వాత హేతువాదిగా 60 ఏళ్ళు, ఇవన్నీ అనుకున్నప్పటికీ ఫస్ట్ వీ వాంటెడ్ టు నో 86 ఇయర్స్, ఇప్పుడు 87th ఇయర్ అంటే వాట్ ఈస్ యువర్ డైలీ షెడ్యూల్? అసలు ఏం తింటారు, ఏం చేస్తారు? నేను ఏది వచ్చిన అనుకోవట్లేదండి. యంగ్ మ్యాన్. నేను మాత్రం ఇంత కూడా నాలో ఏజ్ వచ్చేసింది, ఏజ్డ్ పర్సన్, సీనియర్ సిటిజన్ అని అసలు ఫీలింగే రాదు నాకు. నిరంతరం ఏదో సాధించాలి నాకు తపన మాత్రం నాకు ఉంటుంది. అలాగే చేస్తుంటాను. ఇప్పటికి నేను రోజుకి దాదాపు 16 to 18 hours పనిచేస్తాను. హాస్పిటల్ చేస్తాను, సోషల్ యాక్టివ్ చేస్తాను, అటు IMAలో చాలా యాక్టివ్గా ఉంటాను. రెడ్ క్రాస్కి నేను చైర్మన్గా ఉన్నాను, NTR డిస్ట్రిక్ట్ చైర్మన్గా ఉన్నాను. సోషల్ యాక్టివిటీస్, చాలా రకరకాల సోషల్ యాక్టివిటీలు, బుక్స్ తెగ రాసి 217 బుక్స్ పబ్లిష్ అయ్యాయి. స్వాతిలో రాస్తుంటాను. కానీ ఎవరిని కాదండి, ఎవరిని అడిగినా సరే ఎక్కడ రమ్మంటే వెళ్తాను, మాట్లాడతాను. ఏ చేయను, ఎవరు నో అన్నో అనలే చదివిన కుదరపోతే తప్ప ఎవరు ఏ అడిగినా నో అన్నది అన్ను నేను. అలాగా ఏం తింటారంటే ఏం మామూలుగా నేను ప్యూర్ వెజిటేరియన్. నేను రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ మా ఫ్యామిలీ అంతా అలాగే ఉంటాం. మేము ప్యూర్ వెజిటేరియన్. అదే కేవలం మామూలుగా పప్పు తింటాను, ఆకుకూరలు తింటాం, కాయగూరలు తింటాం, ఏమైనా పచ్చడి, మామూలు పెరుగు, అంతే. అందుకని కానీ తినే చాలా తక్కువే. నేను మనకి మితంగా భోజనం చేయాలని చెప్తారు కదా, మితంగా భోజనం చేయాలి అని. ఆ మితంగానే భోజనం చేస్తాను, పెద్ద ఎక్కువ తినేది ఏం లేదు. అయితే వాట్ ఈజ్ సీక్రెట్ అవర్ హెల్త్ అంటే మాత్రం ఏవైతే ఆరోగ్యానికి పనికిరావో వాడికి దూరంగా ఉంటారు.
ఇప్పుడు స్మోకింగు, డ్రింకింగు ఇలాంటివన్నీ ఆరోగ్యం పనికిరావు కదా, పడుతుంటాను. అలాగే నిద్ర కావాలి. ఆల్మోస్ట్ అందరికి చెప్తాను 8 hours నిద్రపోవాలని, కానీ నేను మాత్రం 5 to 6 hours కంటే కుదరదు, నాకు దొరకదు అసలు. చాలా సందర్భాలు 4 hours నిద్రపోతాను. అయినా సరే పర్వాలేదు, ఎందుకంటే హాస్పిటల్ వర్క్ ఉండబట్టి తప్పదు నాకు దాన్ని. అది కాకుండా ఇవాళ చేయాల్సిన ఇవాళ ముగిస్తారు, రేపు పోస్ట్పోన్మెంట్ చేయాలి. అది మాత్రం ఆ పని అయిపోతే రాత్రి 1 గంట 2 అయినా సరే ఆ పని పూర్తి చేస్తారు. పోస్ట్పోన్మెంట్ అనేది లేదు, బద్ధకం అనేది లేదు. నాకు సోమవారిపోతును చూస్తే మాకు మండుతుంది. సోమవారితనం అనేది నా దృష్టిలో పెద్ద క్యాన్సర్ అనే జబ్బు నా దృష్టిలో. సోమవారితం కాదు, నో పోస్ట్పోన్మెంట్. ఇవాళ రేపటి రోజు మనది కాదు, ఇవాళే ఫినిష్ చేయాలి. రేపటి పని కూడా వాళ్ళు చేయగలిగితే వాళ్ళు చేయాలి, చేస్తాను అనమాట. ఆ రంగా ఉంటాను. బహుశా నాకేంటే నేను చాలా ఆశాజీవిని. చాలా ఏదైనా సరే ఐ కెన్ అనుకుంటా, ఐ కాంట్ అని అనుకోను. ఐ కాంట్ అని లేదు. ఒకళ్ళు కాంట్ అంటే మా కవిత గారు లాంటి వాళ్ళని హెల్ప్ అడుగుతాను, చేద్దాం పని చేద్దాం, నలుగురు కలుపుకెళ్ళి చేద్దామని. ప్రతి వాళ్ళని కలిపి అందుకే మనం సాధించాలంటే ఒక్కడికి నలుగురితో కావాలి. అంటే ప్రతి వాడు ఒక సహకారం తీసుకుంటాను. ప్రతి పనికి ఏదైనా సరే అందరినీ ఇన్వాల్వ్ చేస్తాను. ఇన్వాల్వ్ చేసేయడం వల్ల పనులు అవుతాయి. చాలా రకరకాల పనులు చేస్తాను. అందరితో అందరినీ కలుపుకెళ్ళడం, అందరితో కలిసి చేయడం అనేటికల్లా అదే పెద్ద స్ట్రెంగ్త్. దానివల్ల అనేక పనులు చేయగలుగుతున్నాను. రెండోది రిటైర్మెంట్ రిటైర్మెంట్ తీసుకోవాలి, రెస్ట్ ఇంత వయసు వచ్చి సాల్వంటే సవరం ఏంటి రెస్ట్ తీసుకోకుండా ఏంటి పనులన్నీ అంటుంటాను. ఇంత వయసు వచ్చింది ఇంకా ఏంటి సర్జరీ చేయడం ఏంటి, ఈ హాస్పిటల్కి ఏంటి, ఇవన్నీ ఏంటి, శుభ్రం కూర్చోక ఇంటికి అంటారు. అసలు చేయకుండా ఉండలేను. నాకు అలా అంటే వర్కాలిక్స్ అంటారు సరంగా. నాకు ఖాళీగా ఉండడం అంటే ఎప్పుడైనా ఒక గంట ఖాళీగా ఉండాలంటే నాకు రెస్ట్లెస్ అయిపోతాను. రెస్ట్లెస్ అవుతాను. ఖాళీ అనేది ఉండదు. ఖాళీ అని పెట్టుకొని ఆ టైంకి ఏదో ఒక పని చేస్తాను. కానీ ఖాళీగా ఉండవలసి వస్తే మాత్రం నేను చాలా రెస్ట్లెస్ అయిపోతాను, ఉండలేను. ఐ డూ సంథింగ్. నా బ్రెయిన్ అలా పనిచేస్తూనే ఉంటుంది. అందువల్లే నా ఆరోగ్యం బాగుంది అనుకుంటున్నాను. బాగానే ఉంది. ఇంత చేసినా సరే నాకు కాస్త బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, ఉన్నాయి కాస్త, కానీ పూర్తి కంట్రోల్ ఉన్నాయి. కంప్లీట్గా కంట్రోల్ పెట్టుకుంది. కంప్లీట్ వచ్చే కనబడే ఏజ్ ఏంటంటే ఏజ్కి రిలేటెడ్ అంటాం. ఏజ్ వచ్చిన కనుక ఆటోమేటిక్గా వస్తాయి. దానికి తగ్గట్టుగా నేను రోజు ఉదయం పూట మాత్రం వాకింగ్ చేసి మన దాకా వాకింగ్ చేసి వచ్చాను. వాకింగ్ చేస్తుంటే కాస్త నీ జాయింట్ పెయిన్స్ వల్లే కాస్త నీ జాయింట్ పెయిన్స్ వస్తే దాంట్లో మనకు కొద్దిగా కష్టం. నడుస్తుంటే నొప్పులు పుడుతున్నాయి, కాళ్ళ నొప్పులు పుడుతున్నాయి, మెట్లు ఎక్కుతుంటే నొప్పులు ఉన్నాయి. సో దాంతో కొద్దిగా యోగా చేద్దామని యోగా పెట్టుకుని మళ్ళీ యోగా కూడా చక్కగా ఉపయోగపడుతుంది. చాలా బాగుంది యోగా. నీ పెయిన్ జాయింట్ పెయిన్స్ కూడా యోగా చేయడంతో యోగా అంటే స్ట్రెచ్ ఎక్సర్సైజ్ అంతే. యోగా అంటే ధ్యానం ఏదో ఆత్మ పరమాత్మ అని కాదు. నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆత్మ అని పరమాత్మ అంతే. కానీ ఆ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ మన స్కూల్లో చదువుతున్నప్పుడు డ్రిల్ నేర్పేవాళ్ళు. ఆ డ్రిల్లు నిజంగా బెస్ట్ అండ్ మంచి. ఎటువంటి ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్లో అసలు ఎక్సర్సైజ్ లేకుండా నిజంగా ఎడ్యుకేషన్ అక్కడ ఈ ఎసెన్షియల్స్ చూసి చైతన్య, నారాయణ ఇలాంటివన్నీ చూసామంటే పిల్లలకి ఎవ్వరికీ లేదు. చైల్డ్హుడ్ ఒబేసిటీ ఎంత ఎక్కువైపోయిందండి ఇప్పుడు. అసలు మా హాస్పిటల్కి వచ్చే పిల్లల్ని తీసుకుంటే 80 నుంచి 90% అందరూ డౌటే. అరే ఒక్కడికి ఎక్సర్సైజ్ లేదు, ఏమీ లేదు, ఎప్పుడు చదువు లేచిన దగ్గర నుంచి వాళ్ళకి ఉద్యోగం. నేను ప్రాక్టీస్ పెట్టిన రోజుల్లో అసలు 50 ఏళ్ల క్రితం షుగర్ అన్నా బీపీ అన్నా ఒక 60 ఏళ్ళు దాటిన వాళ్ళ తర్వాత షుగర్ బీపీలు అనుకోండి. ఇప్పుడు 20 ఏళ్ళ వాళ్ళకే షుగర్ బీపీలు ఉంటున్నాయండి. కాంటే నో ఫిజికల్ ఎక్సర్సైజ్, స్ట్రెస్ ఒకటి, టూ మచ్ స్ట్రెస్. చిన్న పిల్లలు కూడా స్ట్రెస్ అనే, అసలు ఎల్కేజీ వరకు స్ట్రెస్ అనే, 1వ తరగతి కూడా స్ట్రెస్ అనే. ఆ పాఠాలు రాసుకోవాలి, చేయాలి, హోంవర్క్, అసలు ప్రతి మొదలు చదువు మళ్ళీ స్ట్రెస్తో మళ్ళీ అయిపోతుంది. వాటి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారి తీరాలండి. చాలా భయంకరమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇది మాత్రం పనికిరా. ఎందుకు ఊరికే మార్కులు ర్యాంకులు తప్ప మనిషిని వాడి వ్యక్తిత్వ వికాసం మాత్రం ఉండట్లేదు. అంటే నా ఆరోగ్యం బాగుందంటే కారణం అంటే ఆ స్ట్రెస్కి దూరంగా ఉంటాను.
ప్రశాంతంగా ఉంటుంది. ఎంత పని చేసేసరి మనసు ప్రశాంతం వస్తుంది. ఒకేసారి 4 పనులు చేయాలి, ఏకకాలంలో చేయాలంటే అది ఫినిష్ చేయాలి. ఇలా టైం బౌండ్. ఆ ఫినిష్ చేయాలంటే ఆ స్ట్రెస్ టెంపరీ వస్తుంది, రాకుండా ఎవడు ఉండడు. స్ట్రెస్ లేని మనం పని చేయలేం. మనం స్ట్రెస్ ఉంటేనే ఈ టైంకి ఇవ్వాలంటేనే అవ్వాలంటేనే మన స్ట్రెస్ ఫీల్ అయితే పని చేస్తాం, లేకపోతే బద్దకం పోస్ట్ పోన్ చేస్తాం, అవ్వదు, ఇలా ఉంటుంది. పని చేయడం స్ట్రెస్ ఉండాల్సిందే, కానీ ఆ స్ట్రెస్ని కంటిన్యూ చేయకూడదు, కట్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి. అవన్నీ ఆ స్కిల్స్ని డెవలప్ చేసుకున్నాను. నేను స్ట్రెస్ ప్రశాంతం చూడండి, ఉదయం పని చేస్తాను, ఇది ప్రశాంతంగా మాట్లాడుతున్నాను. అవును కదా, స్ట్రెస్ ఎక్కువైపోయింది అనేది, ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాం, ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, ఆల్మోస్ట్ ఒక సూసైడల్ టెండెన్సీస్ అనేవి కూడా కనిపిస్తున్నాయి కదా. సో ఏం చెప్తారు వాళ్ళకి? వాళ్ళకంతా కలిసి స్ట్రెస్ అని ఎడ్యుకేషన్ సిస్టంలో మాత్రం ఫ్రీగా ఉండాలి. ఒకటి ఒత్తిడి కూడా హౌ టు ఓవర్కమ్ స్ట్రెస్ అని తెలియాలండి ప్రతి వాళ్ళకి, చాలా అవసరం. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఎంత స్ట్రెస్ అండి వాళ్ళకి చెప్పండి. స్ట్రెస్ వాళ్ళ పెళ్లి చేసుకుంటారు, కానీ వాళ్ళు ఎవరు నా దృష్టిలో ఎవరు కొద్ది మంది ఒక 10%, 20% లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. తక్కిన 80% వాళ్ళ జీవితాన్ని కోల్పోతున్నారు మన ఖచ్చితంగా. అందుకని మీరు డైవర్స్ తీసుకున్నట్లయితే దాదాపు 80% సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళే ఉంటారు. వాళ్ళు అడ్జస్ట్ కాలేరు కూడాను. పైగా ఈగో కాంప్లెక్స్ కావాల్సింది, ఈగో కాంప్లెక్సెస్. ఒకళ్ళు ఈగోని మాత్రం ఇప్పుడు ఎంత ఉందంటే మనుషుల్లో, ఇంత అంత కాదు, నేను ఎందుకు మాట్లాడాలి, నేను ఎందుకు ఇవ్వాలి అంత. ప్రతి వాళ్ళు నేను 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 తప్ప మనం అనేది బుయ్యం లేదు, అయ్యేని ఉంది. అంటే ఇప్పుడు ఈ స్ట్రెస్ని ముఖ్యంగా ఓవర్కమ్ నేర్చుకోవాలి, రిలాక్సేషన్ ఎలా ఉండేది తెలుసుకోవాలి. ఇప్పుడు యోగా డే జరిగింది. 1 month మన ఆంధ్రప్రదేశ్లో అయితే 1 month కంటిన్యూస్గా యోగా చేస్తారు. మా సీఎం గారు చెప్పిన కంటిన్యూస్ 1 month చాలా బెస్ట్ అంటాను నేను. అది కంటిన్యూ చేయాలి. అంటే ప్రతి వాళ్ళ జీవితం అప్పుడు ఆ 1 month వాళ్ళు చేసిన వాళ్ళు అది కంటిన్యూ చేస్తేనే బెస్ట్. ఎందుకంటే తప్పకుండా రిలీఫ్ వస్తుంది. మీకు ఆ మెడిటేషన్ అన్నాక మెడిటేషన్ రిలాక్సేషన్ అంటాను నేను. మెడిటేషన్ అంటే మళ్ళీ ఆత్మ పరమాత్మ కాదు, ఒక మన శ్వాస తీసి వదిలిపెట్టడం అనుకోండి, శ్వాస మీద ధ్యాస అని అలా ఉన్నాయి. శ్వాస మీద ధ్యాస ఒక 10 సార్లు 20 సార్లు డీప్ బ్రీతింగ్స్ వదులుతున్నాం, ఆ శ్వాస తీస్తున్నాం వదులుతున్నాం అని అలా అనుకుంటుంటే అది ఏమిటంటే మనకి డైవర్షన్ ఈ ఇతరత్ర భావాలు లేకుండా ఒక్కదానికి ఏకాగ్రత పెంపొందుతుంది, స్ట్రెస్ తగ్గుతుందండి, టెన్షన్ ప్రశాంతంగా ఉంటారు. నాకు మా పేషెంట్స్ వచ్చే డాక్టర్ గారు రాత్రి 9 ఇప్పటికీ మీరు ఇంత కామ్గా కూల్గా ఉన్నారు ఏంటండి అంటారు. నిజంగా కూల్గా వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే విసుక్కోను కామ్గా కూల్గా అంటే నేను ఆ చేసేటువంటి ఆ రిలాక్సేషన్ థెరపీ నాకు కూల్గా ఉంటుంది. పని స్ట్రెస్ లేకుండా ఉండదు, కానీ స్ట్రెస్ని ఓవర్కమ్ చేస్తాం. అంచేత ప్రతి ఒక్కరు హౌ టు ఓవర్కమ్. అంచేత యోగా అనేది అంటే యోగా అంటే ఇప్పుడు యోగా అనేటికల్లా ఆత్మ పరమాత్మ ధ్యానం ఇవన్నీ అవన్నీ పక్కన పెట్టేసేయండి. స్ట్రెచ్ ఎక్సర్సైజ్, కాన్సన్ట్రేషను, శ్వాస మీద ధ్యాస పెట్టేసే ఆ డైవర్షను అవన్నీ వస్తాయి. అంటే ఈ లైఫ్ స్కిల్స్ కావాలండి మనకి. లైఫ్ స్కిల్స్లో ఇప్పుడు జరుగుతుందంటే మనకు తక్కినన్నీ చదువుతున్నాము, మన గురించి మనం చదవట్లేదు. అది పెద్ద ల్యాకింగ్ ఎడ్యుకేషన్లో మన గురించి. ఇప్పుడు అదే మీకు సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఎందుకంటే సెక్షువల్ మనం బాట్ని చదువుతాం, జువాలజీ చదువుతాం, ర్యాబిట్స్ గురించి, ఎర్త్వామ్స్ గురించి, వాటి గురించి, కాక్రోచ్ల గురించి చదువుతాం, కానీ వాటి జంతువులన్నింటి గురించి చదువుతాం, కానీ మన గురించి మనం చదువుకో మనకి జీరో. ఎంత పిల్లలు ఎలా పుడతారో కూడా తెలియని మనుషులు ఇప్పటికీ ఎలాల్సిన బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు. ఎలా పిల్లలు పుడతారు అని తెలియదు. అసలు అంత ఇదిగా ఇగ్నోర్ చేసి ఏంటి పని. అంచేత మన గురించి మనకి తెలుసుకోవాలి. వాళ్ళు మామూలుగా ఫిలాసఫీ స్పిరిచువాలిటీలో నీ గురించి నువ్వు తెలుసుకో అంటారు. ఆ తెలుసుకోవడం కాదు మనకి, అది అనవసరం. ఆ స్పిరిచువాలిటీ నీ గురించి తెలుసుకునేది వేస్ట్. మనిషిని అనవసరం పనికి రాకుండా చేసి ఏదో ఆత్మజ్ఞానం మోక్షాలు ఇవన్నీ పనికిరావు. కానీ నువ్వు ఎలాగ మంచి మనిషిగా నువ్వు ఉండగలుగుతావు, నువ్వు హ్యాపీగా ఎలా ఉండగలుగుతావు, నువ్వు సుఖంగా ఎలా ఉండగలుగుతావు, సంతోషంగా సుఖంగా నువ్వు ఉండాలంటే ఎదుటి వాళ్ళతో చక్కగా కలిసి నీలో ఈగో లేకుండా ఉండాలి, అందరూ కలిసి పనిచేయాలి, విశ్వజ్ఞానం చేసుకోవాలి. అంచేత అలాగే వాళ్ళ ఏ రకంగా హెల్త్ని అంటే ఆరోగ్యం ఎలా చూసుకోవాలి,
ఆర్థిక పరిస్థితి ఎలా చేయాలి, వర్క్ సంబంధించింది ఎలా చేసుకోవాలి, ఇవన్నీ తెలుసుకుంటే మన జీవితంలో సక్సెస్ అవుతాం. అందుకంటే నేను అందరికీ తెలుసు విషయాలు, కానీ విచిత్రం ఏంటంటే అందరికీ అన్నీ తెలుసు కానీ పాటించరు. అన్నీ తెలుసు, తెలియని ఎవరికి అన్నీ తెలుసు కానీ పాటించరు. అది పాటించగలుగుతాను. ఆ డిసిప్లిన్ కాదు. మనం పనికిరాని టీవీలో సీరియల్స్, పనికిరా అత్తాకోడల గొడవలు, ఆ ఈర్ష్యలు, ద్వేషాలు, అసూయలు, కుట్రలు చూడడానికి టైం పెడతాం. కానీ అరే మీ గురించి మీరు తెలుసుకోవడానికి టైం ఎందుకు పెట్టరు? నేను అదే అంటే ఒక ఎక్సర్సైజ్ ఎందుకు చేయరు? కొంచెం ఇంట్లో చేయండి, బయటకు ఇంట్లో కూర్చొని యోగా చేయండి. కాస్త ఎక్సర్సైజ్ ఇంట్లో గది చాలు, ఆ గదిలోనే చేతులు కాళ్ళు ఊపండి, కాస్త కాళ్ళు ఊపండి. ఇవన్నీ మొత్తం స్ట్రెచ్ నొప్పులు లేకుండా పోతాయి. ప్రతి వాళ్ళు చూసుకుంటే నా మెడ నొప్పండి, నడుము నొప్పండి, కాళ్ళు నొప్పులండి, ఈ కండాలు నొప్పులండి, ఏంటి హాస్పిటల్కి వాళ్ళందరూ చూస్తారు. నాకు నిజంగా ఇస్తాను ప్రతి వాళ్ళకి. నీకు ఈ పిల్లలు కేవలం 2 రోజులకి 3 రోజులకి సార్ ఎక్సర్సైజ్ చేయని చెప్తాను నేను. ప్రతి వాళ్ళు చెప్తాను వేసుకోవద్దు, లేనిపోయిన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అన్న కడుపులో మంట పుడితే ఇంకోటి అవుతుంది. ఎందుకు ముందు ఎక్సర్సైజ్ చేయాలి. వాళ్ళకి నచ్చదని కొన్ని విషయం అన్ని తినాలి, నోటి జీవచాపల్యం, అలా షుగర్ ఉంటుంది. షుగర్ కంట్రోల్ ఏంటి చేయాలి, డైట్ కంట్రోల్ చేయాలి. మనకు కావాల్సిన దానికంటే మనం 4 రెట్లు ఎక్కువ తింటాం. అది గుర్తించాలి. ఇప్పుడు మనకు కావాల్సిన దానికి 4 రెట్లు ఎక్కువ తింటాం. దాన్ని సగమే కట్ చేయలేమా, ఒక 1/3 కట్ చేయలేమా మనం తినే దాంట్లో? ఎందుకు ఉల్లిళ్ళు పెంచాలి? దేనికో దానివల్ల బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాల్ రావడానికేను. ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఎంత అయిపోయింది, చాలా ఎక్కువ అయిపోయింది థైరాయిడ్ ప్రాబ్లం కూడా మన డైట్లో సరిగ్గా లేకపోవడం వల్ల. అంటే ఇవన్నీ చెప్పడం డాక్టర్గా నాకు చెప్పడానికి అర్హత ఉంది, చెబుతున్నాను. కానీ మనం అంటే నేను చెప్పాను, మన గురించి మనం తెలుసుకోవడం, అది అయిపోయింది. నో అబౌట్ యువర్ సెల్ఫ్. ఆ పనికిరాని ఆ ప్రవచనాల్లోకి వెళ్ళి కూర్చుని ఆధ్యాత్మిక గురించి నీ గురించి నువ్వు తెలుసుకో అని అంటే కాదు. నీ గురించి తెలుసుకో అనేది నీ హెల్త్ గురించి తెలుసుకో, నీ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ తెలుసుకో, నీ సోషల్ రెస్పాన్సిబిలిటీ తెలుసుకో. ప్రతి వాడికి తన సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ తెలుసుకో, ఏమిటి అంత హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, సెక్సాలజీ పట్ల అవగాహన అనేది లేదు అనుకున్నప్పుడు అపోహలు కూడా అట్లాగే ఉన్నాయి కదా. మీ ఇన్నేళ్ల సర్వీస్ చూసిన తర్వాత ఏది ఎక్కువ ఉంది, అవగాహన లేకపోవడమా, అపోహలా? దేన్ని ఎలా చూస్తారు? అపోహలు ఉన్నాయి, అర్థం పర్థమైన నమ్మకాలు ఉన్నాయి. వీటన్నిటి మూల కారణం సరైన నాలెడ్జ్ లేకపోవడం. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం. ఈ నాలెడ్జ్ ఈజ్ పవర్. ఆ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇంకోటి ఏంటంటే మనిషికి కాస్త క్రిటికల్ థింకింగ్ కావాలి. సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ అంటాం. క్రిటికల్ థింకింగ్, కొద్ది విశ్లేషణాత్మకమైన పరిశీలన, ఆలోచన కావాలి. ఆ క్రిటికల్ మన ఎడ్యుకేషను ఆ క్రిటికల్ థింకింగ్ని పెంచడం లేదు. ఆ క్రిటికల్ చిన్నప్పటి నుంచి ఎందుకు, ఏమిటి, ఎలా అని. అది ఇప్పుడు చాలామంది మగవాళ్ళు హస్తమయం చేస్తే వీక్ అయిపోతాం, దాంపత్య జీవితం పనికిరాం అనుకుంటారు. అరే హస్తమయం చేస్తే పనికిరాం అనుకుంటున్నారు, ఓకే. మరి పెళ్ళైన వాళ్ళు హస్తమయంగా అయిపోయి దీనికి తేడా ఏముంది? హస్తమయం అయితే చేతపూర్వ ఫ్రిక్షను, అక్కడేమో విజయనాలో ఫ్రిక్షను, ఎక్కడ ఒకటే. ఇంకేంటి, ఎందుకు నష్టం కలిగింది? మరి పెళ్ళైన వాళ్ళ శుభ్రంగా హాయిగా అన్ని సంవత్సరాలు అన్ని దశాబ్దాల పాటు ఆరోగ్యంగా ఉంటున్నారు కదా, పెళ్ళి ఇంకా ఆరోగ్యంగా ఉంటున్నారు కదా. పెళ్ళి కాకముందు మీరు చూడండి, పెళ్ళి కాకముందు కంటే పెళ్ళైన వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు దాంపత్య జీవితం పాల్గొంటారో ఆ మనసు పాల్గొంటే వాళ్ళకి ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటాం. డోపమైన్ రిలీజ్ అవుతుంది, సెరోటోనిన్ రిలీజ్ అవుతుంది, దానివల్ల టెన్షన్స్ అవుతాయి, ఆక్సిజన్ మనుషులు ఒక రకమైన దగ్గర వారికి పురుగుని, ఎండార్ఫిన్స్ వస్తాయి, మనిషి అవి ఇమ్యూనిటీ పెరుగుతుంది, చక్కగా ఉంటుంది ఇమ్యూనిటీ పెరిగి. అంతే మనిషి ఆరోగ్యంగా జరుగుతుంది. దాంతో ఇంట్లో ఒక టైం భోజనం చేయడం ఉంటాయి, చిన్న వాళ్ళు టైం భోజనం చేయడానికి సరిగ్గా ఉండరు, చదువుకున్న రోజుల్లో స్ట్రెస్ ఉంది. అంచేత ఈ సెక్సాలజీ దాంట్లో ఎందుకు, ఏమిటి, ఇప్పుడు చాలా ఏమనుకుంటారంటే ఒక వీరి బొట్టు 60 రక్తబొట్లతో సమానము అని ఒకటంటే, ఇంకోటి ఒక వీరి బొట్టు 100 రక్తబొట్లతో సమానం అంటాడు. అరే రిచ్చాడు వీర్యం సెమెన్, దానికి ఏమి విలువ లేదు. ఇప్పుడు ఆ ప్రాచీన గ్రంథాల్లో రాసి ఉండొచ్చు, ప్రాచీన గ్రంథాల్లో అప్పుడు ఉన్న అవగాహన పెట్టి రాసే వాళ్ళని అనొద్దు మనం. వాళ్ళు ఆ రోజుల్లో రాశారు,
కానీ సైన్స్ ఇది అడ్వాన్స్ అయిపోయి కూడా ఇప్పటికే పట్టుకుని వేలాడడం అంటే మన మూర్ఖత్వానికి కాకపోతే ఇంకేం తెలియజేస్తుందండి? సైంటిఫిక్ థింకింగ్ నిజమేనా? 100 రక్తబొట్లతో సమానం లేదు 100 రక్తబొట్ల కోసం ఒక వీరి బొట్టు తయారవుతుంటే ఇంకా పైగా చెప్తారు వాళ్ళు, మన తిన్న ఆహారం అతి సారవంతమైన ఆహారం వీర్యం కింద మారుతుందంట. అది సైంటిఫిక్ మన వీర్యం ఎలా తయారవుతుంది ఒకటి అనుకోండి. వీర్యం టెస్టికల్స్ నుంచి స్పెరోడోజోవా తయారవుతుంది, ఇక శుక్రకోశాలను ప్రోస్టేట్ నుంచి ద్రవం తయారవుతుంది. ఆ ద్రవం కూడా పర్పస్ ఏంటి? శుక్రకోశాల ద్రవము వీరి కణాలు వచ్చే స్టోర్ అయితే అది సర్వే అవ్వడానికి కాస్త ఫుడ్ లాగా సప్లై చేస్తుంది. ప్రోస్టేట్ ద్రవం బయట నెట్టడానికి ఆర్గనైజ్ నెట్టి విజయనాలో కాస్త 2-3 రోజులు స్టోర్ విజయనాలో కానీ ఇంట్రెస్ట్లో కానీ ఉండడం కోసం అది ఉపయోగపడుతుంది. ఆల్టర్నేట్ నేచర్లో ఉండి చేస్తుంది అన్నమాట. అలాగే ఉంటే అంతే, దానికి ఏం లేదు. ఏమిటి అసలు వీరు అంటే ఏమిటి, వీరి కణాలంటే ఏమిటి, అసలు వీరి ద్రవంలో ఏముంటుందని అసలు అనలైజ్ చేస్తాడా? ఎవడో చెప్పాడని చెప్పేసి ఇక నమ్మేడమేనా ఒక వీడియో? అందుకే కవిత గారు నేను చెప్పేది ఏంటంటే, ఒక విషయాన్ని బ్లైండ్గా బిలీవ్ చేయవద్దు. ఒక విషయాన్ని నీ అంతా నువ్వు విశ్లేషణ చేసుకో, క్రిటికల్ థింకింగ్ అని చెప్పిన అదే అది కావాలి మనకి. అది లేదు ఎడ్యుకేషన్లో. నువ్వు బ్లైండ్గా నమ్మొద్దు. సైన్స్లో ఏది మనం చదువుతాం, ఫిజిక్స్ అంటే మన సైన్స్ ప్రతిసాన్ని ల్యాబొరేటరీలో టెస్ట్ చేస్తాం లేదా? ఒకటి చెప్పిన ఊరుకుంటున్నాం, మనం టెస్ట్ చేస్తున్నాం. మనం ఒక రకంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా జీవితంలో ఒక సైంటిస్ట్ లాగా మారాలి. మారినప్పుడు వాడు ప్రతి ఏళ్ళ సోషల్ ఇష్యూస్ కావచ్చు, ఏ విషయం సరే ఎనలిటికల్గా క్రిటికల్గా థింకింగ్తో వాడు ఉంటే వాడు చక్కగా ఉంటాడు. అంచేత సెక్షువల్ ప్రాబ్లమ్స్ విషయంలో తీసుకున్నట్లయితే చాలామంది ఇప్పటికీ హస్తమయం చేస్తే మనిషి పాడైపోతాడు, వీరి నష్టం అయితే మనిషి వీక్ అయిపోతాడు. నథింగ్. వీరైందే కాదు అసలు. అతిసారం పదాన్ని వీర్యంగా మారదు. ఎందుకైనా భయంలాగా? ఎందుకైతే కనీసం ఆలోచిస్తున్నాడా? ఏ రంగ విలువైంది, ఏ రంగం అసలు తిన్న ఆహారం వీర్యంగా మారుతుందని వాడు అనలైజ్ చేస్తున్నాడు. వాళ్ళ శరీరం గురించి వాడు తెలుసుకుంటున్నాడు. అసలు బోల్డ్ అన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, చాలా వాటిలలో వీడియోస్ చిన్న చిన్న క్లిప్పులు షార్ట్స్ రూపంలో వస్తున్నాయి కదా, అవన్నీ అథెంటిక్ అంటారా? వాటన్నింటినీ చూసేటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు కదా. ప్రతివాడికి హక్కు ఉంది కనుక పెడుతున్నారండి. అన్నీ అథెంటిక్ కాదు. యూట్యూబ్లో వచ్చేవన్నీ అథెంటిక్ అనుకుంటే ఇంకా అర్థం లేదు. ప్రతి వాళ్ళు ఇష్టం పెడతారు. చాలా లేని పేరు కల్పితాలు పెట్టుకుంటున్నారు. యూట్యూబ్లో పెట్టేవంతా కావాల్సిన అంటే వాడికి కావాల్సిన వ్యూస్, ఆ వ్యూస్ పెట్టి ఎందుకు కూర్చుంటే ఒక యూట్యూబ్ వాడు డబ్బులు ఇస్తాడని దానికోసం ఏదో సెన్సేషన్కి పెట్టడం, ఆ రంగా చేయడం ఉంటుంది. అంతే కాదు. నేను అవన్నీ పక్కన మరి యూట్యూబ్లో ఏం పెట్టారో అని నేను మాట్లాడను. నే కోరేది ఏంటంటే మనిషిని తన మట్టుకు తాను ఆరాధించాలి. నువ్వు ఒట్టి వేదం అంటే వాడు ఊరుకుంటాడా? నువ్వు సన్నాసి అంటే వాడు ఊరుకుంటాడు కూడా? నేను సన్నాసినండి అని ఆలోచిస్తాడు. నీకు బుర్ర లేదు అంటే వాడు ఊరుకుంటాడా? ఊరుకోడు. నేను బుర్రలేకపోవడం ఏంటని ఒక నిమిషం వాడు బుర్రలేదన్నా సరే ఊరుకుంటాడు. ఊరుకోడు అని కాదు, వాడు అనలైజ్ చేసుకుంటాడు. కానీ నేను బుర్రలేకపోవడం, నా బుర్రలేకపోవడం ఏంటంటాడు. వ్యధం అంటే వ్యధం ఆరంగానే ఈ రంగానికి వీర్యం ఎంతో విలువైంది కోల్పోతున్నా అంటే వీర్యం అంటే ఎక్కడే ఎలా అయింది అని ఆ అనలిటికల్ ఎప్పుడు చేయదు అని చెప్పేది. అనలిటికల్ ఎప్పుడు కావాలి. అది మన ఎడ్యుకేషన్ లాకింగ్. ఆ క్రిటికల్ థింకింగ్ అనేది లేదు. సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ అనేది నేను చెప్తాను. శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్రీయ దృక్పథం, అది దేంట్లో సరే ఏ యాంగిల్ సరే. సైన్స్ గురించి నేను మాట్లాడట్లా. సైన్స్ అవసరం లేదు. పాలిటిక్స్ గురించి కావచ్చు, సోషల్ సైన్స్ కావచ్చు, ఆర్ట్స్ కావచ్చు, ఏది సరే. ఎదుటివాడు చెప్పాడని బ్లైండ్గా వినొద్దు. నీ మట్టుకు నీకు ఫ్రీ థింకింగ్, వాడికి ఫ్రీడమ్ ఇస్ ది థాట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీక్. మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని ఉంది కదా, ఉంది కదా. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఫ్రీడమ్ ఆరంగానే ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆరంగా నువ్వు ఆలోచించు. దాన్ని తీసుకొచ్చి ఆలోచన ఎంతవరకు కరెక్టు నేను చెప్పాల్సిన జనం చెప్పేది అదే చెప్తాను. యూత్ని కానీ కొన్ని వందల కాలేజీలో మాట్లాడే యూత్ ఇలాగే అప్లీట్ చేస్తాను. మీరు ఆలోచించండి, బ్లైండ్గా నమ్మొద్దు. నేను అలాగనేమండి నాకు వచ్చి ప్రశ్న ఏది సెక్షన్ చాలా కొన్ని వందల కాలేజీలో మాట్లాడిన సెక్షన్ వాడిది చివరికి చెప్తాను. ఒక్కొక్క కాలేజీలో 2 గంటలు 3 గంటలు 4 గంటలు కూడా మాట్లాడిన రోజులు ఉంది. వరుస గంట కంటిన్యూ 4 hours అలాగే వింటారు. వాళ్ళ గురించి వాళ్ళు చెప్తే వెనకేం చేస్తారు? చెప్పేవాళ్ళు లేడు.
పనికిరాని చెత్త చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ సరిగ్గా నీ ఒక నాలెడ్జ్ సైంటిఫిక్గా చెప్పేవాళ్ళు కాదు. అది ఉన్నారు అంటే ఎక్కువ మంది లేని చెప్పేది. ఆ సైంటిఫిక్ నాలెడ్జ్ని మనం దాన్ని స్ప్రెడ్ చేయాలి మనం. అంచేత ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఈ సెక్స్ గురించి అపోహలు మీరు ఎక్కువ ఉన్నాయా ఏమిటి అని అంటే అపోహలు ఎక్కువ ఉన్నాయి. కారణం ఏంటంటే మనం ఆలోచించండి కనుక నాలెడ్జ్ చేయాలి. దానికోసమే నేను చదువుకున్న రోజుల్లోనే ఒకసారి మా ప్రొఫెసర్ గారు వచ్చారు ఎంఏ ఆయన కొంచెం లేట్గా వచ్చారు క్లాస్కి. బెడ్ సైడ్ క్లినిక్స్ ఉన్నప్పుడు నేను లేట్గా ఎందుకు వచ్చానో తెలుసా అన్నారు. ఏదో మీకు ఎమర్జెన్సీ కేసు ఏదో ఇచ్చి ఉంటుంది ఏం చేతి రాలేదని ఏదో అన్నాం మేము. కాదు, నా దగ్గరకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చాడు, వాడికి పెళ్ళి కాబోతుందంట, వాడు ఐఏఎస్ వాడు, ర్యాంక్ హోల్డరు, వాడు వచ్చి నాకు పెళ్ళి కాబోతుంది, నేను నాకు హస్తబెంచి బాగా ఎక్కువ చేశాను ఇంతకుముందు, వీర్యం కూడా చాలా మానేశాను, అయినా వీర్యం పోయింది, చాలా వీర్యం పోయింది, నేను ఇప్పుడు పెళ్ళికి పనికొస్తానా రానా అని కనుక్కోవడానికి వచ్చాను అని అన్నట్ట. ఆ ప్రొఫెసర్ అన్నాడు అని చెప్పి రిచర్డ్ సిమెన్, నా ఇప్పుడుగా వాడు జబ్బుల్లో రిచర్డ్ సిమెన్, వాడు ఐఏఎస్ పాస్ అయ్యాడు, ర్యాంక్ హోల్డర్, తనకి ఆ వీర్యం గురించి అవగాహన లేదు వాడికి. వాడు ఐఏఎస్ఎల్ ర్యాంక్ హోల్డరు, వీర్యం ఏంటి ఏముంది దాంట్లోనూ కనీసం ఆలోచించాడా, ఎందుకు వాడికి ఐఏఎస్ అని ఆయన చేశారు. ఆ రోజు చెప్పి మీరందరూ ఇలాంటివన్నీ జీవితంలో ఇలాంటివి ఎన్నో వస్తాయి, ఇవన్నీ ఎన్లైన్ చేయండి అని ఆయన చెప్పారు. అది తర్వాత ఇంక చూసింటే ప్రాక్టీస్ చూసింటే ఇక నేను ప్రాక్టీస్ పట్టుకుంటూ చూస్తే కుర్రోడు ఇక్కడ నేను ఉండే లయలో కాదు పిల్లలు సాయంత్రం 4 గంటలు వచ్చేవాడు, వచ్చి కూర్చి నేను కాస్త యూత్తో చాలా క్లోజ్గా ఉంటా, వచ్చి ప్రతివాడు మళ్ళీ ఇంతే, వాడు నా అంగపైన చిన్నగా ఉంది, లేకపోతే నాకు అంగం నెగుతుంది, పని కోసం పరిగణ హస్తమేం చేశాను, వీర్యం పోతుంది, స్వప్న స్కలనాలు, ఇవే ప్రశ్నలు ప్రశ్నలు. ఆడపిల్లలు అంతే, ఆడపిల్ల వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అనుమానాలు. అంటే కారణం ఏంటి, మన ఎడ్యుకేషన్ వచ్చేసి అంటే సెక్స్ ఎడ్యుకేషన్. సెక్స్ అనేది 2 రకాల, ఒకటి ఎరోటిక్ ఆస్పెక్ట్స్ సెక్స్, సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సెక్స్. ఎరోటిక్ ఊరికే శృంగార వర్ణనలు రెచ్చగొట్టేవన్నీ ఉంటాయి, వేరే అవన్నీ వేరే. అది సెక్స్ మన దృష్టిలో సెక్స్ అంటే బూత్ వచ్చిన గొడవ. అది వచ్చిన ఇప్పుడు ఇంట్లో మగపిల్లాడు ఏదో మాట్లాడినా నవ్వేసుకుంటారు, లేదా మీరు అంటారు. ఆడపిల్ల ఏమైనా కాస్త సెక్స్ పుస్తకం చదువుతున్నా లేకపోతే ఇంకోటి సెక్స్ ఒక ఊరు మాట జోక్ చేసినా సరే బుద్ధి లేదు, ఆడపిల్ల మీద సెక్స్ మాట్లాడతావా అని మొహం పగిలేడు లంపకాయ కుట్టేట్లు మాట్లాడతారు. తల్లిదండ్రులే, తల్లే మీకు బుద్ధి ఉందా, సిగ్గుందా నీకు, ఆడపిల్ల ఉంటే నువ్వు సెక్స్ మాట్లాడతావా నువ్వు అంటే సెక్స్ ఒక బూతు నీచమైంది, నువ్వు దాని మీద మాట్లాడు. అందుకని ఆడపిల్లలందరూ ఇప్పుడు లేడీస్ పెళ్ళిళ్ళైనా ఎంజాయ్ చేయటం లైఫ్ని, ఫ్రిజిడిటీ రతిలో జడత్వం ఉంటాం. వాడు కేవలం మగవాడు ఎంజాయ్మెంట్ కోసం అని కావన్నాడు. మన ఒక ఆమె పుత్తుండసలకు ఏమంటే మా స్నేహితురాలు చెప్తుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను, నాకే లేదు, నేను లేదు. కానీ నేను చివరికి ఆడదనేది కేవలం మగవాడికి ఎంజాయ్మెంట్ ఇవ్వడం కోసమైనా ఆడదని తెచ్చింది, మగవాడికి ఎంజాయ్మెంట్ ఇవ్వడం కోసమైనా ఆడదాన్ని బతుకొని అడిగాడు. అంటే వాడు మరి ఎందుకని వాడు బ్రాటప్ అంతా మైండ్ సెట్ అంతా అలాగే డెవలప్ అయింది. ఇలాంటివి మనం ఎడ్యుకేట్ అంటే నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్న వర్డ్ అది, ఆ ఎడ్యుకేట్ చేస్తేనే అవుతుంది. సెక్స్ గురించి ఎన్నో అయితే పూర్వకాలం కంటే ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. నేను ఒక 50 సంవత్సరాలు 1954లో అప్పుడు 1974లో ఈనాడు పేపర్ వైజాగ్లో మొదలైనప్పుడు 74 ఆగస్టు 10 ఇప్పుడు మొదలైంది. ఆగస్టు 13 నుంచి రామోజీరావు గారు నా చేత రాజసమరం అప్పుడు రేడియో స్టేషన్లో విజయవాడ రేడియో స్టేషన్ నుంచి సెక్స్ గురించి కొన్ని అపోహలను టాక్ ఇచ్చాను నేను. ఇస్తే చెప్పలేని లెటర్స్ వచ్చి కొన్ని 1000 ఉత్తరాలు వచ్చే వాళ్ళకి ఎప్పుడు ఏనాడు ఏ టాక్ అని రాలేట. అప్పుడు మొదటి టాక్ అదే ఇచ్చారు, వాళ్ళనే ఇచ్చారు సెక్స్ గురించి అప్పుడు. ఎందుకంటే చూసి పేషెంట్లందరూ చూసి నాకు వీళ్ళు ఎడ్యుకేషన్ లాభలేని రేడియోలో ఇచ్చాను తగ్గలేదు. అప్పుడు రామోజీరావు విని నాకు ఫోన్ చేసి సమరం ఇది నాది ఈనాడు మొదలెడుతున్నాను, నేను బేజాగించి నువ్వు రాయాలి, దాంట్లోనూ సెక్స్ సైన్స్ అని హెడ్డింగ్ పెడుతున్నాను, నువ్వు దాంట్లో రాయన
నాకు పెద్ద నేనేమి దాంట్లో పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదండి, కొద్ది నాలుగు చెప్పి నాలుగు కాదు రాయ్, నువ్వు రాయగలవు, చేయి ముందు నీకు నువ్వు చేసిన ఆటోమేటిక్గా నీకే అందరూ నీకు నాలెడ్జ్ చదువుతుంది చేయని పెట్టి ఇంక రాయించాను 7 సంవత్సరాల పాటు ఈనాడు పేపర్లు వరుసగా రాశాను. చెప్పలేంత రెస్పాన్స్. చాలా స్వాతి పేపరు, స్వాతి వీక్లు ఇప్పటికి వస్తుంది, 40 ఏళ్ళ స్వాతిలో వస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే ఎందుకు ఇంత అంటే ఇప్పుడు స్వాతి బలరాం రెండు సమరం స్వాతి పేపర్ ఉన్నంత కాలం రాస్తూనే ఉంటాం అంతే, ఆ పని లేదు, రాస్తూ ఉండాల్సిందే అంట. ఎందుకని ఈ నాలెడ్జ్ అంటే కొంతమంది డేర్ చేయట్లేదు, డేర్ చేయాలి నాలెడ్జ్ మనకి. ఎందుకంటే మనకి ఏది కావాలో అది మనం పొందట్లేదు. అంచేత కవిత గారు అంచేత దీన్ని బూత్గా కాకుండా లైఫ్ ఫిలాసఫీగా తీసుకోవాలి, సెక్స్ ఎడ్యుకేషన్ లైఫ్ ఫిలాసఫీ తీసుకోవాలి. తీసుకుంటే దాని ద్వారా మనం చాలా అంటే సెక్స్ గురించే తెలుసుకోని కానీ నేను చెప్పాను సమాజం గురించి అంత అవగాహన చేసుకొని చెబుతున్నాను, సామాజిక సమస్యల గురించి చేసుకొని చెబుతున్నాను. అంటే జీవితానికి సంబంధించిన ఒక విషయం నాకు మాత్రం ఇది వన్ ఆఫ్ ది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కనుక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని తెలుసుకోవాలని అది దాని మీద చాలా పుస్తకాలు రాశాను రాస్తాను ఉన్నా కానీ రేపు ఇంగ్లీష్లో కూడా పుస్తకం 218వ పుస్తకం వీటన్నిటిని మళ్ళీ అడ్రస్ చేస్తూ సరికొత్తగా వస్తుందా? అవునండి, సరికొత్తగా వస్తుంది. నిజంగాను తెలుగులో రాసిన అన్నింటికంటే కూడా నాకు మాత్రం సంపూర్ణంగా నేను 280 పేజీలతో పుస్తకం. అది చాలా క్లుప్తంగానే అన్ని క్లుప్తంగానే ఏ డౌట్ అంటే ఆ డౌట్ అండి ఇంగ్లీష్లో రాశాను. ఇది మాత్రం కాంప్రహెన్సివ్ కంపానియన్ టు సెక్సాలజీ ఫర్ ఆల్ ఏజెస్ అండ్ జెండర్స్ అని పెట్టి రాశాను. మనతో పాటు ఉండేది అది సెక్సాలజీ, మనతో ఉండాల్సింది. కాంప్రహెన్సివ్ కంపానియన్ టు సెక్సాలజీ ఫర్ ఆల్ ఏజెస్, అది పుట్టి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. మన ముసలివాళ్ళకి ఎందుకురా అని అంటాం, అరే పెద్దవాళ్ళకు కూడా ఉంటుంది సార్. ఇప్పుడు 56 ఏళ్ళు వస్తే కాకపోతే 60, 70 ఏళ్ళు వచ్చాయి, 80 ఏళ్ళు వచ్చినా సరే సెక్స్ ఉంటుంది. వాళ్ళు ఎంజాయ్ చేస్తే మంచిది వాళ్ళకి యాక్చువల్గా. అంతే పని దూరంగా ఉండడానికి కాదు, దూరంగా ఉండాల్సిన పని లేదు, ఉండకూడదు కూడా. సెక్స్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి జీవితం చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది, వాళ్ళ లైఫ్ హెల్దీగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటారు, డైనమిక్గా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. అంచేత సెక్స్ అయితే అందరూ చాలా ఉండడానికి అని చెప్పచ్చు. అది లైఫ్లో ఏదైతే ముఖ్యమైందో దాన్ని నెగ్లెక్ట్ చేయమని చెబుతున్నాను. అదే లైఫ్ అదే చేయమని పెట్టుకుని నేను చెప్పట్లేదు, అది మరి చెప్తున్నాను. అదే సమరం చేయండి అందరూ సెక్స్ చేయండి అన్నారు కదా. నో, యూ డూ ఆల్ ది థింగ్స్. బట్ ఏదైతే పనికిరాదు అబెండెంట్ అని అంటున్నారో అది కాదు. దాన్ని మాత్రం దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా మరి ఆకలిస్తే అన్నం తినట్లేదా, దాహం వేస్తే నీరు తాగట్లేదా, అలాగే సెక్షువల్ దాన్ని కూడా అలాగే నీరు. ఇప్పుడు ఆల్ జెండర్స్ అన్నారు, ఇంక్లూడింగ్ LGBTQ కమ్యూనిటీ. అవునండి, లెస్బియన్స్, గే అండ్ హోమ్సెక్షువల్స్, LGBTs, బైసెక్షువల్స్, మొత్తం ట్రాన్స్జెండర్స్, వీళ్ళందరూ ఇంకా ఏ సెక్షువల్స్ ఉన్నారు, కొంతమంది ఉన్నారు వాళ్ళకి సెక్సే ఉండదు వాళ్ళకి. కానీ ప్రాబ్లమ్స్ తెలియకుండా వాళ్ళకి సెక్స్ లేదు, వాళ్ళు సరిగ్గా వాళ్ళకి నో ఫీలింగ్స్ ఎట్ ఆల్. వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటారు, పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు. మగవాడు చెడుగా ఎగురితే ఆడవాళ్ళే ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. టచ్ చేయకంట, అది మాత్రం నన్ను ముట్టుకో. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, నన్ను మాత్రం టచ్ చేయి. ఏ సెక్షువల్స్ అంటాం చాలా కొద్దిగా ఉంటారు, ఎక్కువ మంది లేరు కానీ ఉన్నారు. ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, హోమోసెక్షువల్స్ ఉన్నారు. ట్రాన్స్జెండర్స్ చచ్చిపోతున్నారు, హోమోసెక్షువల్స్ ఉన్నారు. ఇప్పుడైతే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా అయితే కొద్దిగా వాళ్ళందరికీ మన చట్ట ప్రకారం వీళ్ళకి కొద్దిగా రైట్స్ వచ్చాయి. తప్పలేదు. మనకు అన్నీ జెనెటిక్గా వచ్చే డిఫెక్ట్స్, జెనెటిక్ వచ్చి యాక్సెప్ట్ చేయాలి. అదే చెప్తారు. మనకు కొంత ట్రాన్స్జెండర్స్ ఉంటారు, వాళ్ళు కలవలేరు, వాళ్ళు హిజ్రాస్ లాగా మారిపోవాలని అనుకుంటారు. ఏంటండి మా ఇంట్లో లేదు వంట లేదు ఎట్లా అని అంటే వాళ్ళు చెప్పమంటారు, మాకేం తెలుసండి, మాకు ఇలా పుట్టాడు, మేము ఇప్పుడు అమ్మాయిలాగా అవుతాను. అవునండి మేము తీసుకుంటాం, మా కడుపును పుట్టిన బిడ్డే కదా, వీళ్ళు యాక్సెప్ట్ చెప్పండి సమాజానికి కదా. ఎవరికి అది దమ్ము లేదు. వాళ్ళని చేత పోయి రోడ్డు కడుక్కుంటూ ఒక గ్రూప్గా ఉంటున్నారు. అది బొంబాయి వెళ్ళిపోతున్నారు, అయితే కలకట్టా వెళ్ళిపోతున్నారు, ఢిల్లీ వెళ్ళిపోతున్నారు. నేను ఎంతమంది చూసి ఇంజనీర్లు ఉన్నారు, బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, ట్రాన్స్జెండర్స్ ఇజ్రాయిల్ ఉన్నారు.
ఒకరైతే లెక్చరర్స్గా ఉన్నవాళ్ళు చూస్తున్నారు. లెక్చరర్గా చేసి ఒక యూనివర్సిటీలో లెక్చరర్గా ఉన్నవాళ్ళు కూడా మానేసి వెళ్ళిపోయి బొంబాయిలో ట్రాన్స్జెండర్స్ గ్రూప్ వెళ్ళిపోయారు. చదువుకున్న వాళ్ళు, మెడిసిన్ చేస్తున్న వాళ్ళకి కూడా ట్రాన్స్జెండర్స్ వాళ్ళు చూశాను నేను. అని వచ్చి మాట్లాడతారు వీళ్ళు. ఎంతమంది రకరకాల ఎంఏ చేసి ఎంఎస్సి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అలా చేసి జాబ్ చేస్తున్న వాళ్ళు ట్రాన్స్జెండర్స్ ఫీలింగ్స్ చచ్చిపోతున్నారు. వాళ్ళు సూసైడ్ చేసుకోవాలని ఇంకేం లేదని నేను సూసైడ్ చేసుకుంటాను. కొన్ని సూసైడ్స్ అలాంటివి సొసైటీ యాక్సెప్ట్ చేయలేదు. కానీ యాక్సెప్ట్ మీరు ఎప్పుడైతే మనకి చట్టం కూడా ఇచ్చింది దాని ప్రకారం కొంతమందికి చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు. మేము హోమోసెక్షువల్స్ని, మేము ట్రాన్స్జెండర్స్ని, మేము గే ఇలా చెప్పేసుకున్నారు వాళ్ళు. అలా ఉంటేనే అలా రావాలి. వీళ్ళు చేసే తప్పు కాదండి అది. వాళ్ళు తప్పండి. ఇప్పుడు జైళ్ళలో ఉంటారు వాళ్ళు, అప్పుడు వాళ్ళ కారంగా సెక్స్ కోసం హోమోసెక్షువల్గా ఉంటారు. షిప్స్ మీద 6 నెలల పాటు ఉంటారు, అక్కడ అవుతారు. మళ్ళీ మామూలుగా అయిపోతారు. వాళ్ళందరూ బైసెక్షువల్గా ఉంటారు, ఇటు ఉంటారు అటు ఉంటారు. వాళ్ళు సైన్యంలో ఉంటారు, వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సైన్యంలో ఎంతమంది హోమోసెక్షువల్స్ ఉంటారు. వాళ్ళు నీడ్ ప్రకారంగా అవుతున్నారు, సెక్స్ నీడ్ కింద అవుతున్నారు. నిజంగా కాదు, కానీ నిజంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మాత్రం మనం తప్పకుండా ఆలోచించాలి, ఎందుకని తెలుసుకోవాలి. అదంతా జెనెటిక్ డిఫెక్ట్ మనం ఇంక జెనెటిక్ ఇంజనీరింగ్ వచ్చాక డెవలప్ అవుతుంది. జెనెటిక్ ఇంజనీరింగ్ డెవలప్ అవుతుంది. అప్పుడు ఏ హార్మోన్ ఏది జీన్ దానికి కారణం తెలిస్తే ఆ జీన్ తీసేయడం లేకపోతే ఇంకొకరిగా చేయడం జీన్ తీసే స్థితి కూడా రావచ్చు. జీన్ తీసి ఆ ఫీలింగ్స్ పోతాయి. ఇంకా జెనెటిక్ ఇంజనీరింగ్ అడ్వాన్స్ అయిపోయాక కావాలంటే జీన్ తీయించేసుకునే పరిస్థితి రావచ్చు. ఈ మధ్యన వెరీ రీసెంట్గా డిస్లెక్సియాకి చేసినట్టున్నారు కదా. అంచేత ఆ జీన్స్ ప్రకారం దొరుకుతాయి కనుక జీన్ తీసుకుని చాలా మనకి జైల్లో ఇరుకున్న వేల జీన్స్ ఉన్నాయి. మనకు తెలిసిన కొద్దిపాటి గురించే తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయి. ఏ జీన్ ఎందుకు ఎలా పనిచేసి తెలిసి దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు అన్నమాట. అంచేత సైన్స్ చాలా డెవలప్ అవుతుంది, అడ్వాన్స్ అయిపోతుంది సైన్స్. అందులో జెనెటిక్ ఇంజనీరింగ్ అసలు ఏం చెప్పలేరు. 4 రోజులు అయ్యాక ఆర్టిఫిషియల్ ఊంబ్ వస్తుంది. ఇప్పుడు జపాన్లోను అక్కడ 2-3-4 కంట్రీల్లో ఆర్టిఫిషియల్ ఊంబ్ చేస్తున్నారు. తల్లి ఇక తన దాని గర్భంలో బిడ్డని మోయిన అవసరం లేదు. ఎవరైనా ఎంప్లాయీ ఉంది, ఖాళీ పిల్లలు ఒక బిడ్డతో ఎందుకు ఆపుకుంటున్నారు చాలామంది. వాళ్ళు దే కాంట్ ఎఫర్డ్, టైం పెట్టలేరు వాళ్ళు పిల్లలు పెంపగానే దానికి. ఏం చేస్తారు ఇప్పుడు, ఏం చేస్తారంటే ఆర్టిఫిషియల్ మీడియం చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఐవీఎఫ్ మేము చూస్తున్నాం. మగవాడి ఒక బీరి కణం ఆడవాళ్ళకి ఎగ్గు తీసుకుని కలిపేసి బయటే పెంచి చివరికి యుట్రస్లో పెడుతున్నారు. అదే రేపు ఏం చేయబోతున్నారంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్లో బయటే చేసి టెస్ట్ ట్యూబ్ బేబులను పెంచి తర్వాత ఆర్టిఫిషియల్ రూమ్లో పెట్టి ఇప్పుడు దానికి చాలా ఆర్టిఫిషియల్ రూమ్ చాలా డిజైన్ రకరకాల డిజైన్స్. మేము ఇప్పుడు ఇక అడ్వాన్స్డ్ హెల్త్ సైన్స్ ఇంగ్లీష్లో పెట్టాను నేను అక్కడ మా దగ్గర. దాంట్లో ఈ ఆర్టిఫిషియల్ రూమ్ అంటే ఎలా పనిచేస్తుంది ఏంటి, దానికి ఏ రకంగా బ్లడ్ సప్లై, ఆక్సిజన్ సప్లై, యామినేట్ ఫ్లూయిడ్ ఎలా సప్లై, వేస్ట్ ప్రొడక్ట్స్ ఎలా జరుగుతాయి, బ్లడ్ ఇక్కడ అరకు పెట్టాను చెప్పలేదు. నేను తెలియాలి ఎటువంటి కొంతకాలం పోయాక మాకు ఏదైనా కావడం బజార్లో వస్తువులు కొనుక్కలుగా ఆర్టిఫిషియల్ హార్ట్, ఆర్టిఫిషియల్ లంగు, ఆర్టిఫిషియల్ కిడ్నీ, ఆర్టిఫిషియల్ లివరు, ఆర్టిఫిషియల్ ప్యాన్క్రియాస్, చివరికి ఆర్టిఫిషియల్ స్కిన్, ఆర్టిఫిషియల్ బ్రెయిన్ కూడా వస్తుంది. ఇప్పటికే బ్రెయిన్లో చిప్స్ పెట్టాలని ఒకటి వస్తుంది. కొన్ని డెమెన్షియా లాగా వచ్చేసిన తర్వాత బ్రెయిన్ పనిచేయడం మానేస్తే చిప్స్ పెట్టి బ్రెయిన్ యాక్టివేట్ చేయాలని, చిప్స్ లాగా చేయాలని చెప్పారు. ఆల్రెడీ ఆ ప్రయోగాలు జరుగుతున్నాయి. అది సక్సెస్ అయిపోతుంది, చిప్స్ సక్సెస్ అవుతుంది. కొంత అలాగే రకరకాల డిసీజ్ కూడా పెట్టాలని బ్రెయిన్లో పెట్టాలి. చిప్స్ పెట్టి ఆ బ్రెయిన్ యొక్క యాక్టివిటీని కంట్రోల్ చేయడం. ఇప్పుడు మందుల ద్వారా కంట్రోల్ చేస్తున్నాం, ఆ చిప్ పెట్టి కంట్రోల్ చేయడం. అది వచ్చేది ఇప్పుడు ఎలా వచ్చాక బ్రెయిన్ కూడా ఏముంది, ఆర్టిఫిషియల్ బ్రెయిన్ ఇవన్నీ డిజైన్ చేశారండి. ఇప్పుడు డిజైనర్ బేబీస్ కూడా రాబోతున్నారు. అలాగే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఊంబులో మనం ఒక ఏ రంగు కావాలంటే రంగు జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా మాకు పెద్ద తెల్లగా చక్కగా పుట్టాలి, ఎర్రగా పుట్టాలి, దెబ్బ పండ్లా పుట్టాలి అంటే ఆరే కళ్ళు ఇలా ఉండాలి, ఒళ్ళు ఇలా ఉండాలి, మొహం ఛాయ్ ఇలా ఉండాలంటే ఆ రంగానే జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా మార్పు చేసే పరిస్థితి ఉంది. అది ఆర్టిఫిషియల్ ఊంబ్ ద్వారా జరుగుతుంది. అది ఎంతో కాలం లేదు. ఆ మధ్య మరి ఒక వీడియో వచ్చింది, జపాన్లో ఆల్రెడీ ఓ బేబీ పుట్టిందని పెట్టారు. అది ఎంతవరకు ఎందుకు ఎవరు కన్ఫర్మ్ చేయలేదు అది. కానీ సోషల్ మీడియాలో అన్ని వచ్చేసరికి అది కూడా వచ్చేసింది
జపాన్లో ఒక బేబీ పుట్టిందని చెప్పేసి పెద్ద గొప్పగా పెట్టేశారు దీంట్లో దీంట్లో సోషల్ మీడియాలో పెట్టారు. అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు, సైంటిఫిక్గా కన్ఫర్మ్ కాలేదు. కానీ ఆ బేబీ ఎలా పెరిగింది, ఏమిటి, ఎలా డెలివరీ ఎలా చేశారు, బేబీ తీసి ఇది చేసినట్టుగా చెప్పి పెట్టారు. అది వస్తుంది, అది తప్పకుండా వస్తుంది. అది ఏ కాదు, డిఫరెంట్గా ఇంకా మన వీరికణం ఆ ఎగ్ కలిపేసి పెట్టేసేసి మనం వెళ్ళిపోయి మధ్య 9 నెలలు పోయాక మన బేబీని మనకి ఇచ్చేస్తారు, తెచ్చేసుకోవచ్చు. పండంటి బిడ్డను మనం తెచ్చుకోవచ్చు అంతే. ఇప్పుడు మనం ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటున్నాం, ఆర్టిఫిషియల్ బ్రెయిన్, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటుంటే 55-60 ఏళ్ళుగా మీరు దేనికోసమైతే అవేర్నెస్ కోసం ఇంకా చేస్తున్నారో దాని గురించి ఇంకా 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 చెప్పాల్సి వస్తుంది. మీరు ప్రతిసారి కాలేజీలోకి వెళ్ళి లెక్చర్స్ ఇన్ని ఇవ్వాల్సి వస్తుంది, ఇన్ని అవేర్నెస్ వీడియోలు చేయాల్సి వస్తుంది. ఒక ఐరనీ లేకపోతే ఒక ఎక్స్ట్రీమ్ కాంట్రాస్ట్ అనిపించట్లేదా మీకు? అవును కవిత గారు. ఇప్పుడు ఏంటంటే మనకి ఆ తగిన ఆలోచన మన ఇండియాలో ఏంటి అయిపోయిందంటేనండి, మన భారతదేశం ముఖ్యంగా ఒక రకమైన కర్మ సిద్ధాంతం మనకుంది. మన కర్మ సిద్ధాంతం, దాంతో ఏమో లేదా దైవభావం ఇవన్నీ ఉండేది కదా. మనిషిని ఒక రకమైన ఆ స్వేచ్ఛగా ఆలోచించడం లేకుండా ఎక్కడ అవుతుంది ఏంటో, అది అంతా మనకు అదృష్టం ఉందా, అదృష్టం దురదృష్టం, ఇది అవుతుందా, ఇది వేస్తున్నా, మనిషి నా దురదృష్టం, నాకు ఆలోచన నాకు లేదు, నాకు ఆలోచన నాకు ఇది లేదు అని అన్నీను మనిషి తను తగ్గించుకునే స్థితి మనకు. మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ మాస్టర్ అన్న పద్ధతి ఫ్రీ విల్ ఎప్పుడైతే ఉంటుందో మనిషి ఆలోచన పెడతాడు. మన ఆస్తిక జాలం వల్ల మనిషిలో ఆ ఫ్రీ విల్ అనేది లేకుండా పోతుంది. ఫ్రీగా ఆలోచించలేకపోతే చెప్పాను ఫ్రీ థాట్ అని, ఫ్రీ ఎక్స్ప్రెషన్ అని, అది లేకపోయడం కల్లా మరి ఇది అట్లా అంతే. దానివల్ల అందుకని మనం ఏం చేయాలంటే మనుషుల్లో ఆలోచించండి, స్వేచ్ఛగా ఆలోచించండి. ఎవరో చెప్పారు, ఈ గ్రంథాల్లో చెప్పారు, ఆ గ్రంథాలు, ఆ మత గ్రంథాల్లో చెప్పారు. ఇప్పుడు మతం అనేది మనిషిని చెప్పకుండా చేస్తుంది. మత నమ్మికలు, మతాచారాలు, సాంప్రదాయాలు మనిషిని కట్టుబడేస్తుంది. ఎప్పుడైతే మనిషి ఆ మత సంఖ్యలన్నీ తెంచుకొని బయటపడతాడో ఒక్కసారి స్వేచ్ఛావాయులు పిలుస్తాడు, చనిపోతాడు. కానీ మన సమాజంలో ఆ మత సంఖ్యలలో బంధించిపోయి అర్థం పడుతున్న సాంప్రదాయమైన సంఖ్యలలో బంధింపడిపోయి మనిషి బందీ అయిపోయి ఉన్నాడు. అందువల్ల మనం అవ్వట్లేదు. అందుకని చెప్పాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఈ సంఖ్యల్ని తెంపుకుంటాడో స్వేచ్ఛగా వస్తాడు. సంఖ్యలతో బందీ అయి ఉన్నాడు. జైల్లో ఉన్నవాడు ఆ జైల్లో నుండి విడిపోయినట్టుగా వీడు అలాగే ఆ భావాలతో మంది చేయలేదు. చాలామందికి ఏదో మాట్లాడి చెప్పాలండి, కానీ యాక్చువల్గా చెప్పరా ఏమో అమ్మా నాన్నేమంటారో, మన బంధువులు ఏమంటారో, మన సమాజం ఏముంటుందో, మన కులం వాళ్ళు ఏమంటారో. ఈ కులం ఒకటి పనికిరాని చెత్తది. కులం మతం ఈ కులం మతం అనేది మనుషుల్ని అసలు ఎందుకు పనికిరావడం, మనుషులోని విషాదపు దాన్ని చంపేస్తున్నాయి. ఈ కులతత్వం మతత్వం బయటపడి దాంతో రాజకీయ పార్టీలో ఓట్లు కోసమని ఇప్పుడు చూడండి, జనగణన అనేది చేస్తున్నారు కదా. కుల ప్రకారంగా జనగణన చేయాలని, జనాభా సేకరణ అనేది కులం ప్రకారంగా జనగణన. ఇంకా కులం అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ ఓట్లు అడిగేటప్పుడు మన కులం వాళ్ళు ఎంతమందారు లెక్క ఈ కట్టుకున్నారు, ఈ నియోజకవర్గంలో ఎంతమందారు కాక ఈ క్యాండిడేట్ పెడతాం, ఈ కులం అని పెడదాం. అంత మన కులం వాళ్ళది ఒకటి ఉండాలి, మన కులవాన్ని ఎన్నుకోవాలి. అరే ఇప్పుడు వస్తుంది సమాజం, ఎప్పుడు వస్తుందండి ఇలాంటి భావాలు ఉంటే. ఇప్పుడు మనిషికి అవకాశాలు అంటే ఆర్థికంగా ఉన్న తీసుకోండి, ఆర్థికంగా నరకబోతానని తీసుకోవాలి, కానీ కులం ప్రకారం కాదు. వెనక కొంతమంది కులాలు కావాలి, కులాల వాళ్ళకి అవకాశం లేదని చెప్పి ఇంకా కులాలను తీసుకొని ఈ ఫలానా వాళ్ళు తక్కువ ఉంది, వీళ్ళు తక్కువ ఉందని చెప్పి ఆ కులాల ప్రకారంగా కాదు. ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళు అది అగ్ర కులస్తులు అంటే కింద కులస్తులు అన్నారు, వాళ్ళకి అవకాశాలు కలిగించండి. మన సంవత్సరం మీరు రష్యా కానీ చైనా కానీ ఇంకో దేశాలు కానీ తక్కిన దేశాలు ఏ దేశాలైతే అడ్వాన్స్ అయ్యో చాలా దేశాలు కొన్ని దేశాలు మనకంటే తర్వాత స్వాతంత్రం వచ్చాయి, కానీ వాళ్ళు చాలా అడ్వాన్స్ అయిపోయారు. వాళ్ళు మనకంటే అన్ని రకాలుగా అడ్వాన్స్ అయ్యారు. మనం ఎందుకు అవ్వలేదంటే
మనకి కులం మతం అనే దాంట్లో ఉంది. మనం వాళ్ళు ఏంటంటే ఆర్థికంగా అవకాశాలు ఇచ్చారు, ఎవరికి ఆర్థిక అవకాశం తక్కువనే వాళ్ళందరికీ అవకాశం ఇచ్చారు. ఈ కులం అనేది అడ్డుపాటు. ఇప్పుడు మీరు సెక్స్ రిలేటెడ్ లెటర్స్ రాస్తున్నారు, ఆర్టికల్స్ రాస్తున్నారు, మీకు సమస్యల కోసం మీ ఆన్సర్స్ కోసం ఇప్పటికి కూడా బోల్డంతమంది ఎదురు చూస్తున్నారు. ఆల్మోస్ట్ 5 దశాబ్దాలుగా అంటే 50 ఏళ్లకు పైగా మీరు నిరంతరం రాస్తూనే ఉన్నారు. ఇప్పటికీ మీకు 87 years వచ్చినప్పుడు కూడా యు ఆర్ స్టిల్ ఎడ్యుకేటింగ్ దెమ్. ఏమనిపిస్తుంది ఆ ఈ విషయంలో మీకు? ఏమనిపిస్తుందంటే అసలు ముందు మాకు ముఖ్యంగా మా బ్రాటప్ అండి, మా నాన్నగారు, మా ఫ్యామిలీ, మా గోరా గారు, మా నాన్నగారు, ఆయన వచ్చిన పరం సనాతన కుటుంబం నుంచి వచ్చారు. కానీ ఆయన ఎప్పుడైతే సమాజం బయటకు వచ్చారో ఏమిటి అసమానతలు, ఏంటి, ఎందుకునే అసమానతలు, ఇందాక చెప్పి అదే క్రిటికల్ థింకింగ్ కావాలని చెప్పి నేను, ఎందుకునే అసమానతలు ఏంటి, అంటరాని వాడు అనేది ఏంటి, ఆడవాళ్ళు ఎందుకు అది చేస్తున్నారు, ఎందుకు భర్త చనిపోతే విధవరాలని చెప్పేసి బూడుగుడు చేసి కూర్చోబెడుతున్నారు, ఏంటి అసలు ఏంటి ఇదంతాను ఆయన ప్రశ్నించమనేటారు. ఆయన ఆ ప్రశ్నించడంతో ఆయన చివరికి అంత సనాతన కుటుంబంలో వచ్చిన ఆయన కూడా నాస్తికుడిగా మారాడు. నాస్తికుడు నో, ఇవన్నీ తప్పు అంటే మా దైవ కేంద్రమైన ఆస్తికత్వం మనిషిని బందీ చేస్తుంది. వాడు ఫ్రీగా నాస్తిక హ్యూమన్ సెంటర్డ్ ఫిలాసఫీ కాదు మనకి అని చెప్పి నాస్తికత్వం తీసుకుని ఆ రంగా నాన్నగారు డెవలప్ చేసి అదే భావజాలం అందరికి, మా నాన్నగారిది కానీ మొత్తం మా నాన్నగారు 9 పిల్లలు మేము, మా తమ్మండము మేము అలాగే ఉన్నాం. అందరం మనవలు మునిమన, మా నాన్నగారికి మొత్తం 80 మంది మనవలు మునిమనలు ఉన్నారు. అందరూ కూడా ఇదే రంగా మా మ్యారేజ్ అన్నీ కూడా రకరకాల అందరూ అన్ని కులాల్లో అన్ని మతాల్లో అంటే మేము ఏమంటాం అంటే కులరహిత మతరహిత వివాహాలు అంటాం. మాకేం కులం లేదు, మతం లేదు, వీఆర్ హ్యూమన్స్, దట్స్ ఆల్. ప్రతి వ్యక్తి కూడా ఫ్రీగా ఆలోచించాలి, సంఘ దృష్టి ఉండాలి, వ్యక్తిత్వంతో ఉండాలి, వ్యక్తి గౌరవం ఇవ్వాలి. నాకే గౌరవం కావాలనుకుంటున్నాను, మీకు అదే గౌరవం కావాలి. నాకే కదా గౌరవం, మీకు కూడా సేమ్ గౌరవం కావాలి, సేమ్ రెస్పెక్ట్ మీకు కూడా కావాలి. ఆ రంగ భావజాలంతో మీ అందరం ఎదిగా చేత ఇప్పటికీ అలాంటివి ఉంది. అలా ఇంకా వస్తుంది. రాబోయే యుగం నాస్తికత్వం అంటే మానవత్వానికి విలువ ఇచ్చేది, మానవవాదానికి విలువ ఇచ్చేది. అంతే, అది వస్తే అవ్వదు. ఇప్పుడు మీరు చాలామంది మన మధ్య జనాభా లెక్కలు తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే 24% మంది మాకే కులం మాకేం మతం లేదు, మాకు దేవుళ్ళ నమ్మకం లేదని ఇచ్చారు 24% మంది. కానీ తక్కిన వాళ్ళు చెప్పలేదు అంటే వాళ్ళు తటస్థులు పడతారు. ఇప్పటికి మన భారతదేశంలో చాలామంది మీరు దగ్గర చాలా ఫ్రీగా ఉంటారు. మా పేరుకి చెప్పుకుంటారు, ఎందుకు లేదు నా పలం మతం లేండి, మా పలం కులం లేండి మా అని చెప్తారు. కానీ యాక్చువల్గా మనం వెళ్ళి మాట్లాడితే ఏంటండి వీనికి పిల్లలు, ఏంటండి అర్థం లేని ఆచారాలు, ఏంటండి అంత గతిలేక ఆచరిస్తున్నామండి అంటుంటారు. గతిలేక ఆచరిస్తున్నామండి ఇవన్నీ, ఏంటండి సాంప్రదాయాలు, ఏంటండి ఇవన్నీ అంటారు. ఎప్పుడైతే లిబరేట్ అయ్యేవాళ్ళు కొంతమంది గట్టిగా తయారవుతారో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా అది రాబోయే మార్పు మాత్రం తప్పదు, వచ్చి తీరుతుంది. అంటే కొంతమంది పిల్లి మళ్ళీ గంట వరకు కడతారన్నట్లుగా హూ బెల్స్ ద క్యాట్ ఫస్ట్, అంతే మొదట కట్టేది ఎవరు, మనకు అర్థం. ఇప్పుడు 9 మంది పిల్లలు గోరా గారికి, లవణం, సమరం, విజయం, నైతికం, తర్వాత 9వ మీ చెల్లి పేరు నౌ. అలా పెట్టడానికి వెనకాల ఉంది ఏంటి అసలు? ఏంటంటే మా నాన్నగారి పేరు గోపరాజు రామచంద్రరావు, అంటే దాన్ని బట్టి హిందూ అని తెలిసిపోతుంది. అంచేత నాన్నగారు సరే హిందూ అని చేసి కులం కూడా తెలుస్తుంది, పలానా గోపరాజు ద్వారా పలానా కులం వాళ్ళు అని. అంతే తీసి గోపరాజులో గో తీసుకున్నారు, రామచంద్రరావు రాసి గోరా అని రిజిస్టర్ చేస్తున్నారు. గోపరాజు రామచంద్రరావు గోరా అని చేశారు. చేసిన తర్వాత మా పెద్దక్కయ్య పుట్టడానికి ఇంకా నాన్నగారికి ఇంకా అంత స్ట్రాంగ్గా నమ్మకాలు లేవు. కానీ మా పెద్దకి ఫస్ట్ మా పెద్దకి మనోరమ అని తన వయసు 96 ఏళ్ళు తనకి. మా పెద్దక్కయ్య తను ఉంది. తర్వాత సాల్ట్ సత్యాగ్రహ టైంలో ఉప్పు సత్యాగ్రహ పెద్దన్నయ్య పెట్టాడు. 2వ సంతానం లవణం అని పేరు పెట్టారు. అప్పటికి మన నాన్నగారికి మరి అప్పటికి జాతీయ భావాలన్నీ ఉన్నాయి కదా, మహద్భావాలు ఉన్నాయి కదా. మరి ఆయన లెక్చరర్గా ఉంటున్నా పార్టీ లెక్చర్ అయినా లవణం పెట్టారు. తర్వాత పుట్టిన అమ్మాయి అంటే పేరులో కులం మతం ఉంటుండకూడదు.
అంచేత మైత్రి అని పేరు పెట్టారు. గాంధీ ఇర్విన్ ఫ్యాక్టరీకి మా అక్కయ్యకి రెండో అక్కయ్య మైత్రి అని పేరు పెట్టారు. తర్వాత మూడో అక్కయ్యకి విద్య అని పేరు. గాంధీ గారు బేసిక్ ఎడ్యుకేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అంటే విద్య, చెన్నుపాటి విద్యని విజయవాడలో 2 సార్లు పార్లమెంట్ మెంబర్గా చేసింది, ఎలక్ట్ అయింది తను. అంచేత విద్య అని పేరు పెట్టాను. చెన్నుపాటి విద్య మా సిస్టమ్, 3వ సిస్టమ్. తర్వాత మా అన్నయ్య విజయం. నాన్నగారు ఇప్పుడు కాంగ్రెస్ ఉద్యమంలో ఒక యాక్టివ్గా, స్వాతంత్ర ఉద్యమంలో చాలా యాక్టివ్గా ఉండేవారు. అంచేత అప్పుడు కాంగ్రెస్ చాలా స్టేట్స్లో వచ్చేసింది. మనకి స్వాతంత్రం రాకముందే ఎలక్షన్ జరిగితే దాంట్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అంటే విజయం అని పెట్టారు. తర్వాత సమరం. నేను ఆ సమరం ఏంటి, సెకండ్ వార్ టైంలో పెట్టాను నేను. వార్ యుద్ధం అది ఆ యుద్ధం చేస్తాను ఇప్పుడు ఇప్పటికి కూడా సార్థక నామం. నేను ఇప్పుడు మీ ముందు యుద్ధం ఇలాగే చేస్తున్నా, మాటలు యుద్ధం చేస్తున్నాను. అందుకే నా యుద్ధం మా అపోహల మీద యుద్ధం, అసమానం యుద్ధం, రుగ్మతల మీద యుద్ధం చేస్తున్నాను. సమరం అనేది యుద్ధం అనేవాడ. తర్వాత మా బ్రదరు తమ్ముడు నియంత తను ముసోల్ని, హిట్లరు, స్టాలిను ఆ టైంలో పుట్టాడు. వాళ్ళందరూ నియంతలు కదా, అదే నియంతలు పెట్టారు. తర్వాత మా ఇంట్లో అందరూ జైలుకి వెళ్ళారు. అప్పుడు స్వాతంత్ర్య ఉద్యమం కోసం అని మా నాన్నగారు వెళ్ళారు, మా అమ్మగారు వెళ్ళారు, మా అక్క వెళ్ళింది, మా అన్నయ్య వెళ్ళారు. అందరూ స్వాతంత్ర్యం కోసం జెండా పట్టుకుని జై హింద్ అంటే జైలు పెట్టేసేవాడు కదా. అలా మా అమ్మని అందరూ జైల్లో పెట్టారు. బాబు బ్యానర్ దగ్గర జైల్లో పెట్టారు. ఆ జైలు పెడితే అప్పుడు మా అమ్మ జైల్లో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్. జైల్లోనే మా కడుపులో మా చెల్లెలు జైలు బయట రాగానే 4 రోజుల్లోనే పుట్టేసింది. దానికి మారు అని పెట్టారు. స్వాతంత్ర్యం వచ్చే ముందు పుట్టింది. స్వాతంత్ర్యం వస్తుంది ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయింది. మన దేశం లిబరేట్ అయిపోతుంది. అంటే మార్పుకి మారు అని పెట్టారు. తర్వాత స్వాతంత్ర్యం వచ్చేసిన తర్వాత మా చెల్లెలు పుట్టింది. చెల్లెలు పుడితే 9వ సంతానం. అంటే నాన్నగారు నవ్ అని పెట్టారు. నవ్ అనేది అన్ని రకాలు చెప్తారు. నవ్ అంటే హిందీలో నవ్ అంటే 9, హిందీలో నవ్వు. అదే నవ్ అని NOW అయినట్లయితే నవ్ స్వాతంత్ర్యం మనం ఏంటి, మనకు ఇప్పుడు కర్తవ్యం ఏంటి, మనం ఇంత పోరాటాలు చేసాం దేశం కోసం, ఇంత స్వాతంత్ర్యం కోసం చేసాం. ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఎలా చేద్దాం, మన దేశాన్ని అభివృద్ధి అనేది దాంట్లో చేద్దామని ఆ రంగా. అలాగే పిల్లలు, మనవల పేర్లు అన్ని రకాల మా దగ్గర అన్ని రకాల మహమ్మదన్ పేర్లు ఉన్నాయి, రకరకాలుగా అన్ని రకాలుగా ఉన్నాయి. అన్ని ఎలక్షన్ టైంలో పుడితే చునావని, సూయిజ్ వారు ఇప్పుడు పుట్టే సూయిజ్ అని ఇలాగా అలాగే మంత్రి నాన్నగారేమో మంత్రులు ఆడంబరాలు వెన్నాడాలి, ప్రజలతో ఉండాలి. అంతగా ఇప్పుడు మంత్రులు చూడండి ఎంత ఆడంబరాలు ఎందుకు చెప్పండి. వాళ్ళు ప్రజాప్రతినిధులు వాళ్ళు ఎంత ఆడంబరం అంటే అంత మంత్రులకు ఆడంబరాలు పనికిరావు. వాళ్ళకి ఎంత దాబు తప్ప పనికాదు. అందరూ సేవకులు. మంత్రి హమారా నౌకర్ హే, మంత్రులు మన నౌకర్లు, ప్రజలు యజమానులు అని చెప్పి నాన్నగారు చాలా చేశారు. ఏంటి ప్రజలు బై ది పీపుల్, ఫర్ ది పీపుల్, ఆఫ్ ది పీపుల్ డెమోక్రసీ అంటే. కానీ డెమోక్రసీలో ప్రజలేమో సేవకులు అయిపోయారు, మంత్రులందరూ యజమానులే కూర్చున్నారు. రివర్స్ అయిపోయింది ప్రజాస్వామ్యం. అంటే అలా కాదు, మనం పని చేయించుకోవాలి, వాళ్ళని ఎత్తుని పెట్టుకోవడం కాదని చెప్పేసి అప్పుడు వజీర్ అని వజీర్ అంటే మంత్రి, నాన్నగారు మంత్రులు మన నౌకర్లు, మా ప్రజలు యజమానులు అనే ఉద్యమం చేశారు. ఇప్పుడు అంటే రకరకాల ఇలా ఎన్ని మొత్తం 80 పేర్లు ఏదో ఒక ఇన్సిడెంట్తో, ఒక అర్థంతో అలా పెట్టారండి. చునావ్ అంటే ఎలక్షన్ టైంలో చునావ్ అని ఇలా రకరకాల ప్రతి వాడికి అలాగా రకరకాల పేర్లతో పెట్టడం జరిగింది. అది ఇప్పటికీ కూడా మీకు లెటర్లు రాసేవాళ్ళు ఉంటారు, పర్సనల్గా వచ్చి మాట్లాడడానికి మొహమాటాలు ఉంటాయి, ఏదో కట్టుబాట్లు ఉంటాయి, వెళ్ళి మాట్లాడితే ఏమనుకుంటారో చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు అనుకుంటారు. ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా మీకు లెటర్స్ రాస్తూ ఉన్నారు? ఎక్కువ యూతేనండి, ఎక్కువ యూత్ రాస్తారు. వచ్చేవాళ్ళు మాత్రం 40-50 ఏళ్ళు దాటిన వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఆల్రెడీ కొంత పని చేసిన తర్వాత వాళ్ళకి ఇన్నివిటీ డెవలప్ అవుతుంది. అంటే దానికోసం వాళ్ళు మనం ఎందుకు సెక్షన్ కోల్పోతున్నాము అని వాళ్ళకి అనిపిస్తున్నారు, వస్తారు. యూత్ కూడా వస్తున్నారు, ఇప్పుడు ఈ మధ్య యూత్ కూడా బాగానే వస్తున్నారు. ఉత్తరాల మంది ఎక్కువ మంది యూత్ రాస్తారు ఎక్కువ మంది. ఈనాడులో నేను రాసేవాడు మాత్రం ఈనాడు కానీ స్వాతిలో కానీ రాసిన మొట్టమొదటి రోజుల్లో ఒక రోజుకి 600, 700, 800 ఉత్తరాలు వచ్చాయి. 600 రోజుకి, వారానికి కాదు, రోజుకి 600, 1000 దాకా వచ్చిన రోజులు. ఆ రోజు తక్కువ ఎప్పుడు లేవు. 500-600 పైన లెటర్స్ ఉండేవి.
అంత ఎక్కువగా లెటర్స్ వచ్చి ఇప్పటికీ మీకు తర మెయిల్స్ మాత్రం రోజుకి 200-300 మెయిల్స్ రావడం అంటే ఇప్పటికి మెయిల్స్ వస్తున్నాయి రోజు ఇప్పటికి మెయిల్స్ వస్తున్నాయి. అంటే అది ఉత్తరాలు అనేది విషయం జరగాల యంగ్ పీపుల్ కూడా బాగా చేస్తారు. లేడీస్ మాత్రం వాడు ఉత్తరాలు ఏదైనా ఒక కవర్ వచ్చిందంటే కవర్ వచ్చి ఇంత లావు ఉందంటే ముందే ఎక్స్పెక్ట్ చేస్తారు లేడీస్ అని చెప్పేయచ్చు. లేడీస్ మాత్రం ఇంకా మనసులో అంతా మొత్తం రాసేస్తారు. నిజంగా వాళ్ళకి అర్థమవుతాం. మన భారతదేశంలో ఆడవాళ్ళకి వాళ్ళ భావాలు చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు తగ్గింది, ఇప్పుడు వచ్చింది స్వేచ్ఛ వచ్చాను. కానీ నేను మొట్టమొదటి నేను 20-30 ఏళ్ల కిందటి 40-50 ఏళ్ల క్రితం చెప్తున్నాను. అసలు ఉత్తరాది పెద్ద కట్ట వచ్చిన లేడీస్ నుంచే ఎంత తీసి లేడీ అవుతుంది. ఇక ఎన్ని రకాల మానసికంగా ఆమె కుంగిపోతుంది, చెప్పుకోలేకుండా ఎలా ఉంది, ఎంత బాధపడుతోంది, ఎంత మదన పడుతోంది, ఆమె వేదన ఒక 5 పేరు 10 పేరు ఉత్తరాలు రాయడం. ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. నాకు హౌ టు ఎక్స్ప్రెస్ మై అగని. హస్బెండ్ కూడా చెప్పగలుగుతున్నాను, ఇంట్లో కూడా చెప్పలేదు, వినేవాళ్ళు లేరు, ఏం లేదు, నేను బాధపడుతున్నాను, నాకు ఇంత ఇదిగా ఉంది అని. ఇప్పటికీ కొన్ని లేడీస్ వస్తారు మాట్లాడితే మాత్రం. మగవాడు సరిగ్గా చెప్పడండి. మగవాడు ఎప్పుడు కూడా తనకు వచ్చిన ప్రాబ్లం చల్లగా వచ్చి ముంచదలుచుకున్నా అంటారు. రంగా వచ్చేది స్పష్టంగా చెప్పడం మగవాడు. ఆడవాళ్ళు మాత్రం వచ్చారు స్పష్టంగా ఎంత క్లియర్గా చెప్పాలని స్పష్టంగా చెప్పేస్తారు. ఎక్కడ ఏమా దాచుకోకుండా. చాలామంది లేడీస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళు ఏంటంటే భర్తకి చాలామంది శీకస్కలం అయిపోయి త్వరగా ఒక 6 నిమిషంలో 2 నిమిషంలో వీర్యం పడిపోతుంది. దాంట్లో చల్లపోతే పక్కనే పడుకుంటాడు. ఈవిడికి అప్పుడు మూడు వస్తుంది. ఆ మూడు వచ్చి చాలా రెస్ట్లెస్ అయిపోతుంది. రెస్ట్లెస్ అయిపోయి ఇంకా నిద్రపోలేదు. నిద్రపోయి మన్నాడంతా చాలా జల్లుగా తయారవుతుంది. ఏం చేయాలో నాకు తెలియదు అంటుంది. ఇలాగ ఇంత ఇదైపోతాను స్త్రీ అలా ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఫోర్ ప్లే అనేది మనకి తెలియదు చాలామంది. ఫోర్ ప్లే అంటే ఏంటో తెలియదు. ఆ ఫోర్ ప్లే చేసే కనీసం ఇద్దరు సమానంగా చేసుకొని పార్టిసిపేట్ చేసి ఒకరికొకరు ప్రేరణ కలిగించి అప్పుడు ఒకళ్ళు మగవాడు ఒక 5 నిమిషాల్లో 2 నిమిషాల్లో వీరిని పడిపోయినా షిల్ బి హ్యాపీ. అసలు ఫోర్ ప్లే లేకుండా ఆడికి 3 వస్తుంటుంది, జస్ట్ వీడి వీరియం పడిపోయి అంతే అయిపోయి ఆడదాని బతుకు జాలి ఎంత చేర్చేవాడికి. ఎందుకని వాళ్ళలో చేసి ఇంకా ఉంది. అసలు నేను నాలో ఎరోజులు వద్దు, నేను కామపరంగా నేనేమాత్రం ఉద్యోగం చెందను, నాకు అవసరం లేదు ఈ సెక్స్. ఈ మగాడు చివరికి తుమ్మ ముద్దులా పడుకున్నాను, నాకు మూడు రావట్లేదు నేను చూస్తాను. ఎక్కడ అమ్మాయి అలా మారడానికి కారణం ఈ మగాడే. ఇలాంటివి చాలా ఎక్కువ చూస్తారు. చాలా ఎక్కువ లేడీస్ ఎక్కువ ఫిజిలిటీ ఎక్కువ ఉంటుంది. లేకపోతే మగవాడు పట్టించుకోకపోవడం, ఆడదని మనం పట్టించుకోవడం. ఆమెకు ఒక మనసు ఉంది, ఒక ఆలోచన ఉంటుంది, చేద్దండి తన గురించి ఫ్యామిలీస్లో ఇంకోటి అయిపోయింది. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ బాగా వచ్చినట్టే అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం. ఎవరంతా వాళ్ళు అడ్జస్ట్మెంట్ లేదు, సర్దుబాటు లేదు, మాట పడే ప్రసక్తి లేదు. అసలు మాట మగాడు పడదు, ఆడది పడదు, అసలు పడరు మాట. ఒక్క మాట కాదు. ఫ్యామిలీ ఉన్నప్పుడు సర్దుబాటు ధోరణి కాదు. ఆ సర్దుబాటు ధోరణి ఇప్పుడు చాలా తక్కువగా ఉంది. సర్దుబాటు ధోరణి అనేది లేకపోతే కుటుంబం జరగదు. అది అర్థం చేసుకోవాలి. సర్దుబాటు ధోరణి లేదు. నేనేమంటే అది నేను చెప్తే అంతే. ఒక రకమైన ఫ్రీడమ్ ఉంటే ఫ్రీడమ్, లేకపోతే బానిసత్వం. 2 మధ్యస్థం లేదు. మధ్యస్థం చాలా తక్కువ. 2 స్వేచ్ఛగా నేను ఉంటాను. నాకు ఎప్పటి 3 లెక్కలేదు. పిల్లలు ఉన్న పట్టించుకోరు, వాళ్ళు తిరగడం, వాళ్ళు చేయడం, వాళ్ళు హారం ఉంటుంది. అలాగే ఇప్పుడు తీసుకుంటే చాలామంది అమ్మాయిల్లో కొత్తగా మీరు కొద్ది కాస్మోబైల్ సీట్ వేసినట్టయితే ఫ్రీ సెక్స్ ఎక్కువైపోయింది. ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రెగ్నెన్సీస్ ప్రీ మ్యారేట్లుగానే మ్యారేడ్ ప్రెగ్నెన్సీ రావడం, దానికి యూజ్ చేసుకోవడం, బ్లీడింగ్ ఎక్కువైపోవడం, ఇవన్నీ ఉంటాయి. ఈ రంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంచేత ఈ చేంజింగ్ టైమ్స్లో ఈ రంగా రకరకాలు ఉన్నాయి. దానికి తగ్గట్లుగా మరి మనం సరైన ఎడ్యుకేషన్ ఇవ్వాలి. దానికోసమే నేను ఎలా సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నారు, ఆరోగ్య సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నారు, సోషల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నారు. ఏ రంగా జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలి. కావాల్సిందే స్త్రీకి స్వేచ్ఛ కావాల్సిందే.
స్వేచ్ఛ అనేదాన్ని ఏ రంగా మనం ఈ సమాజం చూస్తుంది, ఏ రంగా ఆ స్వేచ్ఛ అనేది ఏ రంగా మనం కూడా స్వేచ్ఛ ఎలా చేస్తాం, ఒక బాధ్యతగా ప్లాన్డ్గా మాత్రం స్వేచ్ఛని లేకపోతే సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నారు. అంచేత స్త్రీకి స్వేచ్ఛ కావాల్సిందే, స్త్రీకి గౌరవం కావాల్సిందే, అన్నీ కావాల్సిందే. అట్ ది సేమ్ టైం ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అవన్నీ కావాలి. అది మగవాడికి కావాలి, ఆడదానికి ఇద్దరికి కావాలి. ఒక్కళ్ళు నేను చెప్పట్లేదు, ఇద్దరికి కావాలి. ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఆ ఆలోచన ధోరణి తగ్గిపోయి నేను 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 ఇది చాలా ఇప్పుడు మోడర్న్ ఏజ్లో ఈ నేను అనేది నేను నా ఇష్టం నేను అనేది అటు ఆడవాళ్ళు ఉంది మగవాళ్ళు ఉంది. అది చేసి మొత్తం ఫ్యామిలీస్ చాలా ఇబ్బంది పడతాయి. ఇప్పుడు చాలా ఇబ్బందులు అవే ఇబ్బంది చూస్తాను. ఎక్కువ వచ్చేది నా దగ్గరికి వచ్చేది ఇదే మ్యారిటల్ డిస్ప్యూట్స్, నాన్ అడ్జస్ట్మెంట్, సర్దుబాట్లు లేకపోవడం అనేది గొడవలు ఎక్కువ ఉన్నాయి. సర్దుబాట్లు ఉండదు, చదువుడు ఎవ్వరి మాట నా మాట నెగ్గాలనే తప్ప సర్దుబాటు అనేది లేదు. అది మాత్రం నేర్చుకోవాల్సిందే. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నేర్చుకోవాల్సిందే. మగవాడు ఈగో, ఆడదాని ఈగో ఇప్పుడు ఎక్కువ చూస్తుంది. నేను గమనిస్తోంది ఆ ఈగో కాంప్లెక్సెస్ చాలా ఎక్కువ వచ్చాయి. అవి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయి బాగా. అవి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. తల్లి కూతురికి వెంటనే సపోర్ట్ దొరుకుతుంది. తండ్రి పాపం పూర్తిలో ఓ నోరు మూసుకుని ఉంటాడు. వాడు తెలుసు ఈ సంబంధం చెడిపోతే మళ్ళీ నేను ఇంత కష్టపడి పెళ్లి చేయాలరా, దీనికి నేను ఎక్కడ ఇప్పటికీ తప్పు నన్ను ఎత్తుందని తండ్రి మోగ వేదన. ఒకవేళ తండ్రి అని చెప్తే చాలా నోరు మూసుకొని ఉండండి మీరు, మీకు అర్థం కావట్లేదు అంటుంది. వెంటనే మా భార్య నోరు మూసేస్తాను మూడు నోరు. ఇలా ఉంటుంది వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ. సో ఇప్పుడు కుటుంబ వ్యవస్థ, పర్సనల్ ఇష్యూస్ ఇవన్నిటి తోడు సమాజానికి పట్టినటువంటి కొన్ని రుగ్మతలు ఉన్నాయి. వీటన్నిటి గురించి మీరు ఆల్మోస్ట్ 6 దశాబ్దాలుగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. మారుమూల పల్లెటూళ్ళు కావచ్చు, లేకపోతే ఒక పట్టణం మోస్తరు స్థాయి పట్టణాల్లో కూడా ఇలాంటివి చేతబడి బాణామతి హేతువాద సంఘానికి సంబంధించి ఒక రిప్రజెంటేటివ్గా వెళ్ళారు. అలా వాళ్ళకి చేయాల్సినటువంటి ఎడ్యుకేషన్ ఇస్తూనే సైన్స్ పరంగా ఉన్నటువంటి ఏవైతే మూఢనమ్మకాలు ఉన్నాయో వాటిని కూడా దూరం చేస్తూ వస్తున్నారు కదా. మోస్ట్ ఛాలెంజింగ్గా అనిపించింది ఏంటి మీకు? నేను దాదాపు ఒక 40 ఏళ్ల క్రితం అండి మెదక్ జిల్లాలో బాగా బాణామతి మూఢనమ్మకం ఉండేది. బాణామతి మెదక్ జిల్లా ఇప్పుడు బాగా అడ్వాన్స్ అయిపోయింది, బాగుంది. అప్పుడు అరవిందరావు గారిని ఆయన డీజీపీ కూడా చేశారు. ఆయన అరవిందరావు గారిని ఆయన ఎస్పీగా ఉండేవారు. ఆయన ఉత్తరం రాశారు, డాక్టర్ గారు మాకు నల్లగొండ మెదక్ జిల్లాలో బాణామతి ఉండటం చాలా ఎక్కువ ఉంది. మా పోలీసుల లాఠీలకి ఈ మూఢనమ్మకం లొంగడం లేదు. మీరు వచ్చి ఒక టీమ్గా వచ్చి ఈ మూఢనమ్మకాన్ని తొలగించడానికి కృషి చేయాలి అని లెటర్ రాశారు. దానికి ఆయన ఏం చేశారంటే ఎస్పీను, జిల్లా కలెక్టరు, తర్వాత జిల్లా మేజిస్ట్రేటు కలిసి ఒక సంఘంగా ఏర్పరిచి మాకు ఎక్స్టెన్సివ్ టూర్ రన్ చేశారు మెదక్ జిల్లా. మేము ఒక 10 మంది టీం తీసుకుని డాక్టర్ని, సైకాలజిస్టులని, వీళ్ళందరూ రకరకాలుగా టీం మొత్తం తీసుకెళ్ళి సోషల్ వర్కర్స్ తీసుకుని వెళ్ళాం. వెళితే అసలు ఎంత మూఢనమ్మకం ఉందంటే ఇంత దగ్గర మూఢనమ్మకం అసలు చాలా ఎక్కువ ఉండేది. మేము అందరి దగ్గర వెళ్ళి చెప్తుంటే కొన్ని చోట్ల అయితే జోగిపేట అనే ఒక చోట అయితే అక్కడ చోట అయితే మనిషిని బాణం చేశారని మూఢనమ్మకంతో కట్టేసేసి తోలు ఒలిచారు కూడా కోసేసి. అలాంటి చోట వెళితే మేము బాణం లేదు చోట కొంతమంది అక్కడ అసలు ఈ బాణామతి చేతబడిన మూఢనమ్మకం మీద అనేక మంది భూత వైద్యులు బతుకుతున్నారు. అక్కడ బాణామతి షాపులని మనకి వెళ్తే కిల్లీ షాపులు ఎలా ఉంటాయో బాణామతి షాపులో వచ్చి అక్కడ యంత్రాలు, తాయెత్తులు, ఎన్ని కట్టడాలు చేయడాలు పెద్ద బిజినెస్ అయిపోయినాయి. అక్కడ మనకి కిల్లీ షాపులు లాగానే అక్కడ అలాగా బాణామతి షాపులు పేర్లు అన్నమాట. బాణామతి షాపులని అంటే బాణషాపులు యంత్రాలు, తాయెత్తులు బాగుతాడ మంత్రగాలు సాగుతాయి. వెళ్ళాము, చూసాం, అందరూ వచ్చారు, మాట్లాడారు, మనం చేసాం. ఆ జోగిపేట చోట ఏం చేశారంటే మేము చెబుతుంటే కొందరు మంత్రగాళ్ళు కొందరు రెచ్చగొట్టి మా మీద తెలితే మమ్మల్ని చంపబోయారు కొట్టేసి. మేముంది 10 మంది ఒక్కసారి ఒక వెల్లులాగా ఒక జనం మీదకి వచ్చారు.
వస్తే మీదకి వస్తే వాడు మాకు పోలీసులు బాగా రష్ ఉంది కదా, వాళ్ళందరూ చేసి వ్యాన్ ఎక్కించి బయట తీసుకెళ్ళారు అనుకోండి. అలాగే ఒక దేవుని కన్య విలేజ్ వెళితే సజీవంగా 3 దహనం చేశారు, బాణమ చేశారు. మేము చూడడానికి వెళ్ళాం మొత్తం. అలాగే కొన్ని ఊళ్ళో పళ్ళు రాళ్ళగొట్టి పళ్ళు పీకేశారు, 4 కట్ చేశారు, ఇలా చేసాం. బాగా ఎక్స్టెన్స్గా తిరిగాక 6 నెలలు పోయాక అరవిందరావు లెటర్ రాశారు. మీరు ఎంత ఎక్స్టెన్స్గా తిరిగి చేసిన తర్వాత ఇదివరకు 80% మంది బాణామతి నమ్మేవాళ్ళు దానివల్ల ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ తగ్గిపోయాయి. ఎవడో కొద్దిమంది ఒక 20% మంది పెద్దవాళ్ళు ఏమో చదువులు నిరక్షరాస్యులు వాళ్ళు అంటే వాళ్ళు ఎవరు కొద్దిమంది తప్ప తక్కిన వాళ్ళందరిలోనూ అవేర్నెస్ వచ్చింది. మీ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాం వల్ల చాలా బాగా మంచి ఫలితం వచ్చింది అని లెటర్ వేశారు. అలాగే రంగారెడ్డి జిల్లాలో కూడా అక్కడ కూడా మేము తిరిగి చేసాం. అక్కడ కూడా బాణామతి చేసేది, 4 కట్ చేసేసి పళ్ళు ఓడగొట్టి చెట్టుకు వేలాడేసి కట్టి ఇవన్నీ చేశారు. ఇవన్నీ తిరిగాం చాలా. అక్కడ కూడా అప్పుడు వెళ్ళినప్పుడు మాత్రం కొద్దిగా బాబు మోహన్ గారు అలాగే మినిస్టర్స్ వచ్చారు, కొంతమంది వీళ్ళందరూ వచ్చారు, పొలిటీషియన్ వచ్చి. ఇంకా మెదక్ జిల్లాలో ఎవరు మాతో కలవలేదు, కానీ ఇక్కడ వచ్చాడు కదా మాత్రం మెదక్ జిల్లాలో చేశారు కల్లా రంగారెడ్డి జిల్లా వచ్చాడు మాత్రం మినిస్టర్స్ వాళ్ళందరూ ఇబ్రహీంపట్నం అక్కడికి అన్ని చోట్లకి వచ్చారు. వచ్చి మాతో కలిసి వాళ్ళు కూడా మీటింగ్లో పార్టిసిపేట్ చేసి ఇవన్నీ చేశారు. ఆ రంగా చాలా ఉద్యమంలాగా ఒక పెద్ద ఉద్యమంలా చేసి పెద్ద మార్పు తీసుకొచ్చాం బాగా. అంటే మనం కమిటెడ్గా చేస్తే మాత్రం అవుతుందని. చిన్న చిన్న దెయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి, దెయ్యం పట్టిపోయినాయి, ఇవన్నీ మామూలు ఉంటే అవన్నీ చేస్తుంటారు చిన్న ఇండివిజువల్గా. ఒక సమాజ పరంగా మొత్తాన్ని కూడా చోట అలాగా. అలాగే మేము జోగిని దురాచారం ఉండేది నిజామాబాదు, అక్కడ ఎక్కువ ఉండేది. అక్కడ జోగిని దురాచారం అక్కడ కూడా మా అన్నయ్య గారు లవణం గారును మా వదిలి గారు హేమలత లవణం గారు మొట్టమొదటి ఇంటింటికి తిరిగి సర్వే చేసాం. వాళ్ళకి ఎంతమంది దాదాపు 2000 మంది పైగా జోగి వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఆ మూఢనమ్మకం చిన్న పిల్లల్ని పాపం 7 ఏళ్ళ పిల్లలు 5 ఏళ్ళ పిల్లల్ని ఆ ఊరు ఎల్లమ్మకి వారికి చేసేసి ఇంకా పెళ్లి చేసి ఊరు ఇంకా ఎవరి శవాలు చనిపోతే శవాలకు డ్యాన్సులు చేయడాలు ఇలా చేయడాలు అలాగే ఉండేది అన్నమాట. అలా అందరూ చాలా సంస్కరణ చేసాం, చాలా మార్పు వచ్చింది. రంగా చాలా మార్పు వచ్చింది. అది ఒకటి జోగిని దురాచారం విషయంలో మేము చేస్తాం, అది కూడా చాలా మార్పు వచ్చింది. అలాగే మేము స్టోర్పురం నేరస్తుల సంస్కరణ, స్టోర్ దొంగలంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఉంది. అక్కడ కూడా నాసిక్ తరపున చేసాం. మొట్టమొదటి అక్కడ గజ్జల్ ప్రసాదు, టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా వచ్చింది టైగర్. అలాంటి వాళ్ళందరూ అప్పుడు మాట్లాడే వాళ్ళందరూ చాలా మారిపోయారు. వాళ్ళందరూ చాలా మార్పు, ఎన్నో సంస్కరణ పనులు తీసుకుని మీరు మనుషులే, మీరు కూడా గౌరవంగా బతకొచ్చు మీకు అని చెప్పి అక్కడ అందరికీ వాళ్ళకు గౌరవంగా బతకడం అనేది తెలియదు వాళ్ళకి. అది కాకుండా విచిత్రం ఏంటి, ఇక్కడ స్టోర్పురంలో ఎక్కడ ఒక జాతి ఎరుకల జాతిని, ఒక ఏరియాలో ఉన్న ఎరుకల జాతిని అందరినీ నేరస్తుల జాతి అని పేరు పెట్టారు. ఒక జాతి మొత్తాన్ని నేరస్తుల జాతి. అరే ఊరంతా ఆ సమూహాన్ని మొత్తాన్ని నేరస్తుల జాతి. ఎక్కడ అటు నేరస్తుల జాతి అని ఉంటుందా, కులం నేరస్తుల కులం ఉంది. అసలు మన సామాజిక వ్యవస్థలో ఎలా ఉంటుంది చూడండి చెప్పేది. నేరస్తుల జాతి అక్కడ మా నాన్నగారు, మా అన్నయ్య, వదిన మొట్టమొదటి నేను కూడా వెళ్ళాను. చూసిన వాళ్ళందరికీ చివరికి వ్యవసాయం చేయడానికి చేసి అన్ని రకాలు చేసి చదివించి అన్ని రకాలు చేసి మార్పు చాలా. ఇప్పుడు ఎవరు లేరు అక్కడ. ఇప్పుడు ఆ యూనివర్సిటీ అక్కడి నుంచి వచ్చిన ఆవిడే అక్కడ యూనివర్సిటీగా అన్నమయ్య యూనివర్సిటీ దానికి యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. ఆవిడ వైస్ ఛాన్సలర్ అయింది. ఆ స్టోర్ నుంచి వచ్చినాడు బ్యాక్గ్రౌండ్ అంటే ఒకటి స్టోర్పురంలో ఉన్న వాళ్ళందరూ నేరస్తులు కాదు, అది గుర్తించాలి. కొద్దిమందే నేరస్తులు. కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళందరూ నేరస్తుల జాతి అని పెట్టింది. చాలా తప్పది. ఆ ఊరంతా నేరస్తుల జాతి ఏంటి అర్థం లేకుండా చేసి దాంతో వీళ్ళు మెజార్టీ ఆల్మోస్ట్ అయిపోయింది. అంచేది ఇవన్నీ సమాజంలో మనం చూసే దృక్పథంలో అంటే మార్పు ఎలా చేస్తాం, సంస్కరణ అలాంటిది కావాలి. మనం అంతే ఒక్క వ్యక్తితో మనం మొత్తాన్ని ఇప్పుడు బాబాలు ఉన్నాకోండి, బాబాలు చాలామంది కొంతమంది ఆధ్యాత్మికం చెప్పడం వేరే విషయం. కొంతమంది ఆధ్యాత్మికం కాకుండా విభూతులు సృష్టించి ఉంగరా సృష్టించి అని గాడీలు చెట్టుకులు చేసి మహాత్యాలు ఉంటారు.
అసలు ఈ మహత్యాలనేవి లేవు, సంథింగ్ ఫ్రమ్ నథింగ్, శూన్యం ఏమి రాదు అనేది మనం ఎడ్యుకేట్ చేయాలి. చేయకుండా ఎవరో కొంత దైవశక్తులు ఉన్నాయి, మహత్యాలు ఉన్నాయని చెప్తుంటే ఇంకా అలాగే బాబాలు స్వామీజీలు జనాలు బుడి కొట్టిస్తున్నారు. ఇవన్నీ మేము చాలా ఎక్కువ చేసాం. ఇంత కాదు, ఎన్నో ఎన్ని చోట్ల కొన్ని వెళ్ళి అలాగ తిరిగి ఈ బాబాలు స్వామీజీలు అందరినీ బాగా చాలా ఎక్స్పోజ్ చేసాం. అవి చాలా ఎక్కువ చేశాను. ఒక పక్క డాక్టర్గా, రెండో పక్క సోషల్గా ఇష్యూస్ తీసుకుని చేయడం అది చేశాను. కానీ మన ఆలోచన ధోరణిలో మార్పు రావాలి. అందుకని క్రిటికల్ థింకింగ్ అని చెప్పాను. అందుకే మన ఎడ్యుకేషన్లో ఆ క్రిటికల్ థింకింగ్ అనేది చేయడం మనిషిని ఫ్రీగా ఆలోచన సోషల్ అవుట్లోకి తీసుకోవాలి. చదువులో సామాజిక సమస్యలు ఏమున్నాయి, ఎటువంటి సామాజిక సమస్యలు ఉన్నాయి, ఈ దారిద్ర్యం అంటే ఎందుకుంది, ఈ అసమానతలు ఎందుకున్నాయి, అది మాకు తెలియాలండి. ఎందుకు నేను ఒక్కడిని ఇప్పుడు ఏంటి ప్రతి ఒక్కరు నేను నా కంఫర్ట్ నా సుఖం చూస్తున్నారు. కానీ నాతో పాటు సమాజం అంతా బాగుంటే నేను కూడా బాగుంటాను. ఒక్కడితే లాభం లేదు. ఒక పెద్ద ఇల్లు తాజ్మహల్ లాంటి ఇల్లు కట్టుకుంటాడు ఒకడు, పక్కన పూరుగుడిసి ఉన్నాయనుకోండి, ఆ పూరుగుడిసి తగలడితే ఈ తాజ్మహల్ లాంటి బిల్డింగ్ కూడా కాలిపోతుంది, బుగ్గవుతుంది. అది అంచేత సమాజంలో నేను ఒక్కనే డెవలప్ అవ్వడం కాదు, పక్కవాడు కూడా బాగుపడాలి. ఆ దృక్పథాన్ని మనం పెంచుకోవాలి. ఆ సామాజిక దృక్పథాన్ని కలిగించడం అది మన ఎడ్యుకేషన్ కావాలి. అసలు ఏం తోచుతుంది మరి చూడండి, ఎంతవరకు వెళ్ళిపోయింది. భగత్ సింగ్ పాఠాన్ని తీసేసేయడం, లేకపోతే మొగలాయి వాళ్ళ పాఠాలు తీసేయడం. ఎడ్యుకేషన్లో కూడా మీకు రకమైన మతపరమైన ఛాందస భావాలు ప్రవేశిస్తున్నాయి. ఈ ఛాందస భావాలు పనికిరావు. మనుషుల్లో ఫ్రీగా ఆలోచించడం, స్వేచ్ఛగా ఆలోచించడం కాదు. చరిత్రనే మార్చేద్దాం, పాఠాలనే మార్చేద్దాం అంటే కదా కరెక్ట్ కాదు. ఇప్పుడు అలాంటి ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి, వాటి కూడా తప్పని నేను చెబుతున్నాను. అలాగే కులగణన విషయంలో కూడా నేను చెప్తాను, జనాభా సేకరణ కులగణన ఆర్థిక స్థితి ద్వారా చేసి అందరికీ ఎవరైతే వెనకబడున్నారో వాళ్ళందరికీ అవకాశాలు అంటే అది ఏ కులం అని కాదు. కులాల వల్ల కులాలు ఎక్కువ, మరి కులాల వారీగా ఉండబట్టే మనం ముందుకు వెళ్ళలేదండి. మీరు స్వీడన్ తీసుకోండి, లేదా డెన్మార్క్ తీసుకోండి, లేదా ఇంకో పెద్ద అడ్వాన్స్డ్ కంట్రీస్ తీసుకోండి, అవన్నీ అక్కడ కూడా మనలాగే తెగలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ వాళ్ళు వాటి దృష్టిలో పెట్టుకుండా ఆర్థికంగా వెనకబడ్డ ప్రతి ఒక్కరిని పైకి తీసుకురావాలి, చేయబట్టే వెళ్ళారు. అది కమ్యూనిజం ద్వారా, అది రష్యాలో కావచ్చు, మార్క్సిజం ద్వారా చైనాలో కావచ్చు, అవన్నీ కూడా ఆర్థిక పైగా కమ్యూనిజం మా చైనా కానీ రష్యా కానీ ఎందుకు పైకి వెళ్ళాయి, ఎందుకు అభివృద్ధి చెందే, డెన్మార్క్ కానీ స్వీడన్ కానీ ఇంకోటి కానీ ఎందుకు బాగా అభివృద్ధి చెందాయి అంటే వాళ్ళల్లో కులాల బేస్డ్గా ఒక అభివృద్ధిని చూడలేదు, ఆర్థికంగా ఉన్నది చూసి. అంటే వాళ్ళు బాగా అగ్రదేశాలు బాగా డెవలప్డ్ కంట్రీస్ అయిపోయి మనం ఇంకా అండర్ డెవలప్డ్గానే ఉంటాం, డెవలపింగ్గా ఉన్నాం. మనం అండర్ డెవలప్డ్ కానీ డెవలపింగ్గా ఉన్నాం. అంతే మన భారతదేశం ముందు వెళ్ళాలంటే మన అన్ని రంగాల్లో కూడా మనకి దాదంతా ఎక్కడ కావాలి, ఎడ్యుకేషన్లోనే ఆ మార్పు రావాలి. ఆ రంగం మన విద్యా విధానం ఉండాలి. ఉంటే మనం మీరుగా నేరుగా అలా ఆలోచిస్తాం. ఈ మధ్య కాలంలో ఇంకొక ట్రెండ్ అనేది కనిపిస్తుంది. ఎక్కువగా వివాహేతర సంబంధాలు అనుకుంటే వాళ్ళు చచ్చిపోవడమో లేకుంటే చంపేయడమో అవుతుంది, పిల్లలు మాత్రం అనాథలుగా మిగిలిపోతున్నారు. అది ఆడవాళ్ళలోకి అవుతుందా, లేకుంటే భర్తలు భార్యలను చంపుతున్నారు, భార్యలు భర్తల్ని చంపుతున్నారు? ఈ ట్రెండ్ అనేది ఈ మధ్యన ఎందుకని ఎక్కువ కనిపిస్తుంది అనుకుంటున్నారు? పేపర్లో చూసే ప్రకారం ఇది మాత్రం ఆడవాళ్లే వాళ్ళు వివాహేతర సంబంధం పెట్టుకుని మొగుడు చంపించేస్తున్నారు. ఎక్కువ జరిగేది అది చాలా తప్పు, చాలా తప్పది అది. కానీ వాళ్ళు విడాకులు ఇచ్చేయండి, ఏముంది, విడాకులు తేలిక చేసేయండి, చాలా ఈజీ చేసింది విడాకుల్ని. మీ ఇద్దరు మాకిద్దరు నచ్చట్లేదు అంటే ఒక అమ్మ అంటే ఒక 6 నెలలు టైం కలిసి ఉన్నామని చెప్పి కోర్టులు ఏం చేస్తారు, ఫ్యామిలీ కోర్టులు ఏం చేస్తారంటే ఒక కేసు వేస్తే ఏదైనా చేస్తే కోర్టు వెంటనే కేసు మీరిద్దరూ కాస్త కొద్ది కౌన్సిలింగ్ చేయించుకోండి, కౌన్సిలింగ్ అంటారు. కౌన్సిలింగ్ చేయించుకోవడం వేరే విషయం. ఒక 6 నెలలు ట్రై చేయండి అంటారు. 6 నెలలు కూడా వాళ్ళు కలిసి ఉండరు అనుకోండి, వీరిద్దరి మధ్య వాళ్ళు ఉండే సఖ్యత లేదు కనుక విడాకులు ఇచ్చేస్తున్నాను, ఇప్పించాను అంటారు వాళ్ళు, అంతే. ఆ రంగానే ఇక్కడ కూడా వివాహేతర లైంగిక సంబంధం పెట్టిన వాళ్ళు ఇంకొకరికి చెప్పలేకపోతారు. మొగుడుండి పిల్లలుండి లేడీసే చంపేసేస్తారు, ప్రియుడును ఈడ కలిసి భర్తను చంపించేస్తున్నారు. ఇది ఎందుకు అంటే మరి ఎక్కువ లేవులేండి, తప్పేను. మనం రిపోర్ట్ అంటే పేపర్లో 2-3 రోజులు కూడా కనబడుతున్నాయి కానీ కొనుక్కుంటున్నాము, అంతేగాని ఎక్కువ ఏమంటే అది ఎక్కువ అనడానికి వీలు లేదు.
కోటాను కోటి జనాభాలో ఒక 5-6 కేసులు 10 కేసులు ఉంటే అది మాత్రాన కామన్ ఆలోచన దాన్ని కామన్ చేయలేం కదా, జనరేట్ చేయలేం, వాటిని జనరేట్ చేయలేం. కానీ మనకి ఆలోచన చేసే కౌన్సిలింగ్ ఎక్కువ కావాలేమో అని అనిపిస్తుంది. కౌన్సిలింగ్ ద్వారా చేసుకుంటే బాగుంటుంది నేను. కానీ వాళ్ళకి ఇక్కడ సెక్స్ ఈజ్ బ్లైండ్ అంటాం. ఆ సెక్స్ ఈజ్ బ్లైండ్, లవ్ ఈజ్ బ్లైండ్ అని అంటాం. లవ్ ఈజ్ సెక్స్ ఈజ్ బ్లైండ్ కాదు, లవ్ ఈజ్ బ్లైండ్ అంటాం. ఆ ప్రేమించిన ఫ్రీడు కోసం అని ఇక దేనిగా తెగిస్తున్నారు. అది చాలా తప్పు, అది మా తప్పు. అంటే మనుషుల్లో వివేకం లేకుండా పోతుంది, వివేకం లేకుండా పోతుంది. కాబట్టి నేను అయితే ఉండలేకపోతున్నాను. మీకు ఇలాంటి ఫారిన్ కండిషన్ కనబడవు, మీకు ఎక్కువ మనకే కనబడుతుంది. అక్కడైతే నేను నీతో అడ్జస్ట్ కాలేకపోతున్నాను, డైవర్స్ చేసుకుంటాను. ఓకే, నాతో అడ్జస్ట్ కాలేకపోతున్నాను, డైవర్స్ తీసేసుకుంటాను. ఆ రకంగా ఈజీ చేశారు మనకు కూడా. ఈజీ చేసి పిల్లలు ఏం చేయాలంటే గవర్నమెంట్ వాళ్ళ సెక్యూరిటీ కల్పించాలి పిల్లలకి. ఇప్పుడు మీరు జర్మనీ కానీ ఇంకో కానీ చోట తీసుకుని చక్కని కంట్రీ చక్కని తీసుకుంటే ఏం చేస్తారంటే భార్యాభర్త విడిపోతే పిల్లల్ని గవర్నమెంట్ తీసుకుంటుంది రెస్పాన్సిబిలిటీ, తీసివాడు చదువు కానీ అంతా గవర్నమెంట్. ఆ రంగంలో మన భారతదేశంలో అలా వచ్చేసినట్టయితే ఇలాంటి హత్యలు ఉండవని అనుకుంటున్నాను. అంచేత గవర్నమెంట్ కానీ సైకాలజిస్టులు, గవర్నమెంట్లు, సోషల్ వర్కర్స్ అందరూ కలిసి ఎలా దీనికి పరిష్కారం, నేరం చేశారు కనుక శిక్ష విధించడం పరిష్కారం కాదు, శిక్ష ఇప్పుడు సమస్య పరిష్కారం కాదు. దాన్ని ఏ రంగా దాన్ని చేస్తాము అనేది చూడాలి. రీజన్స్ ఏమై ఉంటాయి అనుకుంటున్నారు మీరు? ఎందుకని అలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా, లేకుంటే ఎందుకని పెరుగుతున్నాయంటారు? ఏం పిచ్చంగా లేదు, వ్యామోహం అంతే. వ్యామోహం అనేది అలా చేస్తుంది. ఆ ప్రియుడి మీద వ్యామోహం ఈ తెగింపు చేస్తుంది. ఇప్పుడు ఎంత వ్యామోహం, మనిషికి తెగింపు వచ్చేస్తున్నారు. వ్యామోహం అంతే, ఆ మొగుడు ప్రియుడి మీద వ్యామోహం దానివల్ల చేస్తాను. అంతకినికి నేను ఉందనుకోండి, మరి సైకాట్రిస్టులు ఏం చెప్తారో చూడాలి. కానీ అది ఒక రకం మెంటల్ డిసీజ్ అని అనుకోవాలి, మెంటల్ డిసీజ్ అనుకోవాల్సిందే. ఆ మెంటల్ ఎమోషనల్గా చేసేవాళ్ళు నిజంగా ఆలోచించి చేయలేరండి. వాళ్ళు భర్తని అంతకాలం కాపురం చేసి పిల్లలు పుట్టినామే చేస్తుందా? అది అంటే ఒక రకమైన సూసైడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సూసైడ్ వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచిస్తే సూసైడ్ చేసుకోరు. వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచన అలా వెళ్ళిపోయాడు కలగా ఒకటే ఆ ప్రాసెస్ ఆలోచన జరుగుతుంటుంది. సూసైడ్ వాడు అలా కదా బ్రేక్ చేశారు అనుకోండి దాన్ని. అందుకే సూసైడ్ చేసిన వాళ్ళు ఎవరితో మాట్లాడతారు అనుకోండి, ఫ్రెండ్స్ ఒక్కసారి జస్ట్ వాళ్ళు ఫ్రెండ్కి ఫోన్ చేశారు అనుకోండి, వాళ్ళు మాట్లాడి చేసుకోరు, వాళ్ళు చేయరు. వాళ్ళు అలా థాట్ ప్రాసెస్ అలా వెళుతుంది, దాన్ని సూసైడ్ చేసుకుంటారు వాళ్ళు. అంచేత మీకు షేర్ చేసుకోవడం అనేది కావాలి ఎప్పుడు కూడా. ఇతరులతో షేర్ చేసుకోవడం అనేది మనకేమైనా బాధ ఉంటే చేసుకోవాలి. ఆ బాధని షేర్ చేసుకోవడం అనేది మనకేంటంటే ఆ క్లోజ్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉండట్లేదు. ఇప్పుడు జరిగిందంటే క్లోజ్ ఫ్రెండ్ ఉంటుంది. క్లోజ్ ఫ్రెండ్ సాధారణంగా ఇదివరకు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏదైనా క్లోజ్ ఫ్రెండ్ వాడు ఎంత ఫ్రెండ్ కదా అని చెబితే వాళ్ళు దాన్ని చేసేసి సోషల్ మీడియాలో పెట్టి పారేస్తున్నారు. అది ఒక పెద్ద డ్రాప్. సోషల్ మీడియా దాంట్లో ఏంటంటే వాళ్ళు వెంటనే సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. దీంతో వీళ్ళకి ఇది అయిపోతుంది. అదే ఫ్రెండ్ అన్న వాళ్ళు ఎప్పుడు ఫ్రెండ్ ఇన్ నీడ్, ఫ్రెండ్ ఇండీడ్ అంటాం. ఫ్రెండ్ ఇన్ నీడ్, ఫ్రెండ్ ఇండీడ్ అని. అంచేత ఆ రకంగా సరే క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే మాత్రం షేర్ చేసుకునేటప్పుడు వాడు సమాధానం చెప్తాడు. వాడు సంపమని చెప్పడు కదా, లేరు వాళ్ళకి. ఆ రంగం మనుషులు లేరు. ఆ మనిషి అంచేత మనిషి ప్రతి ఒక్క వ్యక్తికి ఒక క్లోజ్ ఫ్రెండ్ మొత్తం ఉండాలి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే చేసుకోవాలంతే. తప్పకుండా నాకు కావాలి అని పెట్టేవాడు ఒక ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. ఆడవాళ్ళు లేడీస్ వాడు లేడీ ఫ్రెండ్, మగవాడు ఒక మగవాడు ఫ్రెండ్, అన్ని వాడు మాట వాడు అంతా ఇక ఏం బయట చెప్పకూడదు. వాడే ప్రాణంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రం జరగవు. నా ఉద్దేశం ఏంటి సొల్యూషన్ అది అనుకుంటున్నాను. అలా ఉన్నప్పుడు కుటుంబాలు నిలబడతాయి, అలా ఉన్నప్పుడు స్నేహితులు నిలబడతారు. అట్లాగే ఉంటాయి, బంధాలు అన్నీ ఉంటాయి. కరెక్ట్ చెప్పుకుంటే అప్పుడు రెండోవాడు కాస్త వాడు ఎమోషనల్ ఉండరు కనుక ఉంటారని చెప్తా వినరా అంటారు, అవుతారు. అది చాలా అవసరం. అది థ్యాంక్ యూ సో మచ్ సమరం గారు. మీరు ఇలాంటి బర్త్డేస్ ఎన్నో 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 జరుపుకోండి. అలాగే మీరు ఈ అవేర్నెస్ అనేది అటు సొసైటీ పరంగా ఇటు పర్సనల్గా కూడా ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా కనిపిస్తున్నాయి. కాబట్టి యు జస్ట్ కీప్ గోయింగ్. మోర్ పవర్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.
Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.